యా ప్రీవియస్ క్లాస్లో జావా సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేస్తే ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది, అండ్ జేడీకే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తే ఏమేమి ఇన్స్టాల్ అవుతాయి, జేఆర్ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తే ఏమేమి ఇన్స్టాల్ అవుతాయి చెప్పుకున్నాం. జేడీకే సాఫ్ట్వేర్ని కనుక ఇన్స్టాల్ చేస్తే జావా డెవలప్మెంట్ కిట్ మీన్స్ సెట్ ఆఫ్ టూల్స్ ఇన్స్టాల్ అవుతాయి, అండ్ ఆల్సో జేవిఎం, జేసీఎల్ ప్లస్ అదర్ సపోర్ట్ ఫైల్స్ కూడా ఇన్స్టాల్ అవుతాయని చెప్పుకున్నాం. జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్ అని, జావా ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి యూజ్ చేస్తామని. అలాగే జేసీఎల్ అంటే జావా క్లాస్ లైబ్రరీ అని చెప్పుకున్నాం. జావా క్లాస్ లైబ్రరీ అంటే జావాలో ప్రొవైడ్ చేసిన సెట్ ఆఫ్ ప్రీడిఫైన్ క్లాసెస్ అని చెప్పుకున్నాం. క్లాసెస్ ఎక్కడ ఉంటాయంటే ప్యాకేజ్లో అని చెప్పాను. కలెక్షన్ ఆఫ్ ప్యాకేజ్ని జావా ఏపీఐ అంటాం అన్నాను. నెక్స్ట్, ఈ జావా ఏపీఐ లేకుండా లేదా జేసీఎల్ లేకుండా మనం ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయలేం, ప్రోగ్రామ్స్ రాయలేం. ప్రీడిఫైన్ క్లాసెస్ని లేకపోతే ఏమంటారు దాటిని ప్రీడిఫైన్ క్లాస్ని లేదా ప్రీడిఫైన్ ప్యాకేజ్ని యూజ్ చేసే ప్రోగ్రామ్స్ రాస్తాం, ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తాం. నెక్స్ట్, ఓన్లీ జేఆర్ఈ కనుక ఇన్స్టాల్ చేస్తే మన కంప్యూటర్లో జేవిఎం, జేసీఎల్ అండ్ అదర్ సపోర్ట్ ఫైల్స్ ఇన్స్టాల్ అవుతాయి తప్ప ఈ సెట్ ఆఫ్ టూల్స్ అన్ని ఇన్స్టాల్ అవ్వవు. సో మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే కంపైల్ చేయలేము. సో డైరెక్ట్గా రన్ చేయాలనుకుంటే జేఆర్ఈ ఇన్స్టాల్ చేయి, డెవలప్ చేసి రన్ చేయాలనుకుంటే రెండు చేయగలగాలి అంటే జేడీకే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమని చెప్పాను. సో at present, now today we are going to write our first program. మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాం. ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలి అంటే కంపైల్ చేయగలగాలి, కంపైల్ చేయగలగాలి అంటే ఆ కంపైల్ చేయడానికి కావాల్సిన టూల్ ఉందే, జావా డెవలప్మెంట్ కిట్ అన్నాం, సెట్ ఆఫ్ టూల్స్ అన్నాం. ఈ టూల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి నీకు తెలియాలి ఫస్ట్. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటో తెలుసా, మనం ప్రోగ్రామ్ని రాసి కంపైల్ చేయాలన్నా, డీబగ్ చేయాలన్నా, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలన్నా, హెడర్ ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా, జార్ ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా సెట్ ఆఫ్ టూల్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఆ సెట్ ఆఫ్ టూల్స్ ఎక్కడున్నాయనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎక్కడున్నాయి చెప్పగలరా? ఈ టూల్స్ అన్నీ కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాత్ చెప్పగలరా నా కంప్యూటర్లో ఎక్కడున్నాయో? ఎక్కడున్నాయి చెప్పనా? ఇదిగో సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్లో జావా అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో JDK 1.8.0 ఈ వెర్షన్ ఏదైతే అది, దాంట్లో బిన్ అనే ఫోల్డర్లో ఉంటాయి. ఇదిగో ఈ ఫోల్డర్లో ఉంటాయి. ముందుకు వచ్చాను నేను, కష్టంగా ఉంది మీకు అంత దూరం చూడడం. ఇటు వచ్చే వీళ్ళు అటు వెళ్ళిపోతున్నారు, నువ్వు అటు వెళ్ళిపోయి ఎలాగా ఆ చివరికి అలా వెళ్ళిపోతున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ టూల్స్ అన్నీ ఎక్కడున్నాయంటే నువ్వు చెప్పే ఆన్సర్ ఇదిగో ఈ పాత్లో. అవునా? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా ఆ టూల్ అంటే ఏంటంటే ఇక్కడ ఫైల్ కదా, జావా సి. యాక్చువల్గా ఇది ఈఎక్సి ఫైల్, జావా డాట్ ఈఎక్సి ఫైల్, జార్ డాట్ ఈఎక్సి ఫైల్, జావా డిఓసి డాట్ ఈఎక్సి ఫైల్, జావా హెచ్ డాట్ ఈఎక్సి ఫైల్, జావా పి డాట్ ఈఎక్సి ఫైల్, జావా డబ్ల్యూ, జావా డబ్ల్యూఎస్, జేడిబి ఇవన్నీ ఏంటివి? ఈఎక్సి ఫైల్స్. ఈఎక్సి ఫైల్స్ అన్ని ఈ డాట్ ఈఎక్సి ఫైల్స్ కదా ఇవన్నీ చెప్పుకున్నాం. టోటల్ ఇవన్నీ డాట్ ఈఎక్సి ఫైల్సే అంటే దీన్ని బట్టి టూల్స్ అన్నీ ఈఎక్సి ఫైల్సే. ఓకే, టూల్స్ అన్నీ ఈఎక్సి ఫైల్సే. ఈ టూల్స్ ఎక్కడున్నాయంటే బిన్ ఫోల్డర్లో ఉన్నాయని చెప్తాం. ఈ బిన్ ఫోల్డర్లో ఉన్న టూల్స్ని బిన్ ఫోల్డర్లో తప్ప ఇంకెక్కడ యూజ్ చేయలేం. ఇక్కడ ఈ పాయింట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి, బిన్ ఫోల్డర్లో ఉన్న టూల్స్ని ఆ ఫోల్డర్లో తప్ప ఇంకెక్కడ యూజ్ చేయలేం, అంతే కదా. ఒక ఫోల్డర్లో ఉన్న ఫైల్ని ఇంకో దగ్గర ఎలా యూజ్ చేస్తాం, ఇంకో దగ్గర ఎలా యాక్సెస్ అయ్యింది? కుదరదు. ఓకే సార్ బాగానే ఉంది, మరి నేను జావా ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి? టూల్స్ ఎక్కడున్నాయి అర్థమైంది, ఆ టూల్స్ ఎక్కడ యూజ్ అవుతాయో నాకు అర్థమైంది. బిన్ ఫోల్డర్లు తప్ప ఇంకెక్కడ యూజ్ అవ్వ ప్రస్తుతానికి. మరి నేను జావా ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి? జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే ఈ టూల్ అవసరం కదా నాకు. టూల్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందని చెప్పాను, సేమ్ ఫోల్డర్లోనే యూజ్ అవుతుందని చెప్పాను కదా. ఓకేనా? ఎక్కడ యూజ్ అయింది? సేమ్ ఫోల్డర్లోనే యూజ్ అయింది. మాట్లాడు, లేకపోతే రాదు జావా. ఓకే, సో మనం ఇప్పుడు ఏవైతే టూల్స్ చెప్పాను ఈ టూల్స్ అన్ని ఎక్కడున్నాయి? బిన్ ఫోల్డర్లో ఉన్నాయి. ఈ టూల్స్ని మనం ఎంతవరకు యూజ్ చేయగలం అని చెప్పాను, ఏ ఫోల్డర్ వరకు యూజ్ చేయగలం? బిన్ ఫోల్డర్ వరకు మాత్రమే అట్ ప్రెసెంట్. అంటే దీన్ని బట్టి నేను ఇప్పుడు ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి? ఇంత స్టోరీ చెప్తే మీ బాధలు మీవే.
మీ మైండ్ సెట్ మీదే. మీరు ఎక్కడో రౌండ్లు తిరిగేస్తుంటారు చూడు, బయట అక్కడికే వెళ్ళిపోతారు. నేను లేకపోతే క్లాస్ జరగదు, నేను లేకపోతే క్లాస్ జరగదు అని చెప్పాను అనుకుందాం. నేను లేను, ఇప్పుడు ఏమైందంటే క్లాస్ జరిగిద్ది, జరగొచ్చేమో. లేకపోతే నేను క్లాస్ నేను బయటికి వెళ్ళానని చెప్పాను, క్లాస్ జరిగిద్దా ఇక్కడంటే ఎంటీఎస్లో జరిగిద్ది అనుకుంటా. ఏదో అదో టైప్లో చెప్తారు. నేను ఎంతవరకు కష్టపడి చెప్పింది ఏంటి, దీని ఫోల్డర్లో టూల్స్ ఉంటాయని, అక్కడ తప్ప ఇంకెక్కడ యాక్సెస్ అవ్వని. మరి జావా ప్రోగ్రామ్ ఇప్పుడు ఎక్కడ రాయాలి? ఆ ముక్క చెప్పడానికి ఇంతెందుకు ఆలోచనలు? నేను చెప్పింది వినకుండా మీరెందుకు వెళ్ళిపోతారు మీ డైవర్షన్లోకి? ఏమంటున్నా నాకు తెలుసు, మీకు తెలుసు. మీరు జావా ప్రోగ్రామ్స్ ఎక్కడ పడితే అక్కడ రాసి ఉంటారు, అది గుర్తొచ్చి ఉంటుంది. అవునా కాదా? అది గుర్తొచ్చి వెళ్తున్నారు. నా క్లాస్ నేను చెప్పి ఒకసారి నమ్మి గురు దగ్గరికి వచ్చారంటే నన్ను ఫాలో అవ్వండి, నీ వేలోకి వెళ్ళొద్దు. అర్థమైంది చెప్పేది? ఓకే, థ్యాంక్ యూ. ఉంటారా ఇక్కడ? తిరుగుతూ ఉంటారా? మరి ఇక్కడే ఉండండి, నన్ను ఫాలో అవ్వండి. అర్థమైందా? థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, బిన్ ఫోల్డర్లో తప్ప ఇంకెక్కడ యాక్సెస్ కావు? టూల్స్ లేకుండా జావా ప్రోగ్రామ్స్ రాయగలమా? డెవలప్ చేయగలమా? కంపైల్ చేయగలమా? చాలా చాలా చేయాలంటే టూల్స్ కావాల్సిందే. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఎక్కడ ఉండాలి చెప్పు? బిన్ ఫోల్డర్లో ఉన్నాయి. దట్స్ ద రూల్, దట్స్ ఇట్. సో ఇప్పుడు నేను జావా ప్రోగ్రామ్ రాస్తే బిన్ ఫోల్డర్ తప్ప ఇంకెక్కడ రాయకూడదు. ఎందుకని? టూల్స్ అక్కడే ఉన్నాయి, అక్కడే యూజ్ అవుతాయి, ఇంకెక్కడ యూజ్ అవ్వంట. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి నేను ఎప్పుడు అలా బిన్ ఫోల్డర్లో రాయలేదే. అయినా జావా ప్రోగ్రామ్స్ కంపైల్ రన్ ఎలా అవుతున్నాయి? దుర్గా సార్తో మాట్లాడండి. చూడు, జావా సి అనే కమాండ్ రన్ అవుతుందా? ఒక్క నిమిషం రికార్డ్ చేస్తున్నానా? ఒకవేళ మర్చిపోతే చెప్పండి, రికార్డ్ చేయడం కనుక. ఓకేనండి, జావా సి అని ఇచ్చాను, రన్ అయిందా? జావా రన్ అయిద్దిలేండి, దానికి వేరే పాస్ సెట్టింగ్ ఉంటుంది. జావా సి కానీ, జావా పి కానీ, జావా డిఓసి కానీ, జావా హెచ్ కానీ రన్ అవుతున్నాయా? రన్ అవట్లా. అదే సి డ్రైవ్కి వెళ్ళాను, దాంట్లో ప్రోగ్రామ్ ఫైల్స్లోకి, దాంట్లో జావా, దాంట్లో జేడీకే, దీనిలోకి వచ్చా. ఇప్పుడు జావా సిని టైప్ చేయి, హెల్ప్ వస్తుంది చూడు. ఇలా ఒక హెల్ప్ వస్తుంది అంటే ఆ కమాండ్ రన్ అవుతోంది, ఆ కమాండ్ అక్కడ యాక్సెస్ అవుతోంది, ఆ కమాండ్ అక్కడ యూజ్ చేయగలను. ఎక్కడ? బిన్ ఫోల్డర్లో యూజ్ చేయగలుగుతున్నా. జావా పి అని వచ్చిందా? రన్ అయింది. జావా హెచ్ అని ఇచ్చా, రన్ అయింది. జావా డిఓసి అని ఇచ్చా, రన్ అయింది. జార్ అని ఇచ్చా, రన్ అవుతోంది. ఇవన్నీ టూల్సేగా. ఎక్కడున్నాయి? బిన్ ఫోల్డర్లోనేగా. చూస్తావా? అదిగో డిఐఆర్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశా. డిఐఆర్ అని ఎంటర్ ప్రెస్ చేస్తే మొత్తం లిస్ట్ ఆఫ్ ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఒక్కసారి నువ్వే చెప్పు, ఈఎక్సీ ఫైలో కాదు. applet ur.exe, jar.exe, java.exe, java c.exe, java doc.exe, java h.exe, java p.exe, java w, java ws, ఇలా చాలా ఈఎక్సీ ఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ టూల్సే. ఈ టూల్స్ అన్ని బిన్ ఫోల్డర్లో ఉన్నాయి. బిన్ ఫోల్డర్ తప్ప ఇంకెక్కడ యాక్సెస్ అవ్వట్లా. ఇప్పుడు నువ్వు ప్రోగ్రామ్ రాస్తే బిన్ ఫోల్డర్లోనే రాయాలి, ఇట్స్ ఎ రూల్. ఒకవేళ నేను బిన్ ఫోల్డర్లో రాయను సార్, డి డ్రైవ్లోనో ఈ డ్రైవ్లోనో నేనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి అక్కడ రాస్తానంటే అక్కడ కంపైల్ చేయగలవా? రన్ చేయగలవా అంటే రన్ చేయడం కుదరదు డైరెక్ట్గా అయితే. మరి నేను ఎప్పుడు కూడా బిన్ ఫోల్డర్లో రాయలేదే. కొంతమంది నేను ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా, నేను బిన్ ఫోల్డర్లో రాయలేదు సార్, సపరేట్గా వేరే ఫోల్డర్స్లో రాసుకున్నా, అది ఎలా పాసిబుల్ అంటే చెప్పే ఆన్సర్ అంటే చెప్పనా? బిన్ ఫోల్డర్లో ఉన్న టూల్స్ని ఎక్కడైనా యాక్సెస్ చేసేటట్టు చేయడం, తర్వాత ప్రోగ్రామ్ రాసుకోవడం. అర్థమైందా? బిన్ ఫోల్డర్లో ఉన్న టూల్స్ని మన కంప్యూటర్లో సి డ్రైవ్లో, డి డ్రైవ్లో, ఎఫ్ డ్రైవ్లో, లేకపోతే దాంట్లో ఉన్న ఫోల్డర్లో ఎక్కడైనా యాక్సెస్ అయ్యే విధంగా నువ్వేదో చేయాలి. దాన్ని పాస్ సెట్టింగ్ అంటాం. ఏం సెట్టింగ్? పాస్ సెట్టింగ్. మీకు ఆల్రెడీ పాస్ సెట్టింగ్ గురించి వినుంటారు, కానీ క్లారిటీ ఉండదు. అవునా కదా? అందుకు క్లియర్గా చెప్తున్నాను అనమాట. బిన్ ఫోల్డర్లో ఉన్నాయి టూల్స్, కానీ బిన్ ఫోల్డర్ తప్ప ఇంకెక్కడ యాక్సెస్ కావు. బిన్ ఫోల్డర్లోనే కాకుండా ఇంకెక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయాలంటే నువ్వేం చేయాలి? పాస్ సెట్ చేయాలి. దట్స్ వాట్ యూ నీడ్ టు నో ఫస్ట్. సో నేను పాస్ సెట్టింగ్ ఎందుకు చేస్తానంటే మీకు ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చేసి ఉండాలి కదా. స్టార్ట్ చేద్దాం క్లాస్. ఇంకా
పాత్ అంటే ఏంటి ముందు అది చూద్దాం. అడ్వాన్స్ జావా స్టార్ట్ అయింది. ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇవాళ అంతా 30. So path. What is path? A path is an environment variable on notes పంపించాను కదా, which is used to set the path for .exe files. పాత్ అనేది ఎప్పుడు దేనికి యూజ్ చేస్తారంట? .exe ఫైల్స్ కి పాత్ సెట్ చేయడానికి. If we set the path for .exe files, then we can access or use them from anywhere within the computer. ఒక్కసారి కనుక మనం పాత్ సెట్ చేస్తే అంట .exe ఫైల్స్కి, ఆ exe ఫైల్స్ని విత్ ఇన్ ద కంప్యూటర్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు అంట మనం. ఓకే, పాత్ .exe ఫైల్స్కి సెర్చ్ చేస్తామని చెప్పాం. పాత్ సెట్ చేయడం ఎలా? హౌ టు సెట్ ఏ పాత్. పాత్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటారంట. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఇక్కడ ఉంటాయండి, ఇదిగో అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఒక బటన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్తే ఇక్కడ కనిపించేవన్నీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, క్లాస్ పాత్, జావా హోమ్, ఇట్లా అవన్నీ ఇక్కడ ఇచ్చే వేరియబుల్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే. అక్కడ ఇచ్చే ఒక వేరియబుల్ అని. ప్రతి కంప్యూటర్లోనూ కొన్ని వేరియబుల్స్ని యూజ్ చేయొచ్చు, వాటిని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటున్నాడు. దాంట్లో పాత్ 1, 2 క్లాస్ పాత్, 3 జావా హోమ్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. సో ప్రస్తుతానికి హౌ టు సెట్ ఏ పాత్, ఎలా పాత్ సెట్ చేయొచ్చు మనం? వీ క్యాన్ సెట్ ద పాత్ ఇన్ 2 ways. మనం పాత్ని 2 waysలో సెట్ చేయొచ్చు అంట. One, temporary path setting. 2, permanent path setting. టెంపరరీ పాత్ సెట్టింగ్ ఎలా చేస్తాం, పర్మనెంట్ పాత్ సెట్టింగ్ ఎలా చేస్తాం?
కమాండ్ ప్రాంప్ట్లో సెట్ చేస్తే టెంపరరీ, మై కంప్యూటర్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ బటన్ క్లిక్ చేసి అక్కడ సెట్ చేస్తే పర్మనెంట్. సో పాత్ని 2 వేస్లో సెట్ చేయొచ్చు అంట. ఒకటి టెంపరరీ, 2 పర్మనెంట్. టెంపరరీ అంటే ఎక్కడ సెట్ చేస్తారో తెలుసా? కమాండ్ ప్రాంప్ట్లో సెట్ చేస్తారు. ఒక్క నిమిషం. అంటే ఈ క్లాసు, ఈ ఇమేజ్ రికార్డింగ్ ఇదంతా ఆల్రెడీ వేరే క్లాస్లో చేశా. పాత్ అంటే ఏంటి, ఎలా సెట్ చేస్తాం, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్. అదొక్కసారి కాపీ చేశాను అనుకో మీకు నోట్స్ బాగుంటుంది. అందుకే 1 minute. చూసారా, ఈ నోట్స్ని మనం ఇప్పుడు కాపీ చేసాం, వేరే వాళ్ళకి టీచ్ చేశాను. ఈవినింగ్ బ్యాచ్ ఇప్పుడు రన్ అవుతుంది. అది ఫస్ట్ ప్రోగ్రామ్ రాసే ముందు ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పాను చూడండి. జావా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అని చెప్పాను. అది ఎక్కడ ఇన్స్టాల్ అయిద్దో చెప్పాను, అర్థమైందా? తర్వాత ఈ పాత్ చెప్పాను, ఈ పాత్లో ఇన్స్టాల్ అయిద్దని. తర్వాత ఇదిగో జావాలో జేడీకే ఫోల్డర్ ఒకటి, జేఆర్ఈ ఫోల్డర్ ఒకటి. జేడీకేలో ఈ టూల్స్ ఉంటాయి, జేడీకేలో బిన్ ఉంటుంది, బిన్లో ఈ టూల్స్ ఉంటాయి. అర్థమైందా? జేడీకే ఫోల్డర్ బిన్ అని లేదు, దాంట్లోనే కదా ఇవన్నీ ఉన్నాయి. ఆల్ దీస్ టూల్స్ ఆర్ .exe ఫైల్స్. వెరీ గుడ్. జేఆర్ఈలో ఏముంటుంది? జేవీఎం, జేసీఎల్, అదర్ సపోర్ట్ ఫైల్స్. క్లియర్గానే ఉందిగా? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అంట. ఏంటా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జేడీకే అండ్ జేఆర్ఈ? క్లియర్గా ఇక్కడ చెప్పాను, చూసుకోండి. వాట్ ఈస్ పాత్? ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటుంది, అవునా కాదు? పాత్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ విచ్ ఇస్ యూజ్డ్ టు సెట్ ద పాత్ ఫర్ .exe ఫైల్స్. మనం చెప్పుకుంది అదేగా, అంతే. ఇఫ్ వి సెట్ ద పాత్ ఫర్ .exe ఫైల్స్ దెన్ వీ కెన్ యాక్సెస్ దెమ్ ఫ్రమ్ ఎనీవేర్ విత్ ఇన్ ద కంప్యూటర్. అది ఓకే కదా? థ్యాంక్ యూ. ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ సెట్ ద పాత్? ఎన్ని వేస్లో మనం పాత్ సెట్ చేయొచ్చు? దెర్ ఆర్ 2 ways. One is temporary path setting and second one is permanent path setting. Very good. Temporary path setting ఎక్కడ సెట్ చేస్తాం? క్లియర్గా చెప్పాను చూడండి. If you set the path in command prompt then it is called as temporary. Because ఎందుకు టెంపరరీ అంటాం? కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేస్తే పాత్ పోద్ది, అందుకు టెంపరరీ. Because when we close the command prompt the path will be destroyed. క్లియర్ కదా అంతవరకు? నెక్స్ట్ వెంటనే వెళ్ళిపోతాం. To see the already existed path in the command prompt do the following. ఈ పాయింట్ ఏంటి సార్ అంటే, ఆల్రెడీ మన కంప్యూటర్లో సెట్ అయిన పాత్ మనం చూడొచ్చు, మనం న్యూగా కూడా సెట్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న పాత్ని చూడటం ఎలా అంటే, ఇక్కడ చూడు ఏమని ఇచ్చాను, పాత్ని టైప్ చేసి ఏం చేయాలి? ఎంటర్. టైప్ ద పాత్ అండ్ ప్రెస్ ద ఎంటర్. అది మీరు చేస్తే చాలు. ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్, టైప్ ద పాత్, పాత్ని టైప్ చేయండి అండ్ ప్రెస్ ద ఎంటర్. సీదా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పాత్ మన కంప్యూటర్లో ఆల్రెడీ మనం సెట్ చేసిన పాత్ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు తెలుసా, ఆర్కిల్ ఇన్స్టాల్ చేసినప్పుడు నీకు తెలియకుండానే ఆర్కిల్కి పాత్ సెట్ అయ్యింది. నోట్ ప్యాడ్కి ఎప్పుడైనా నువ్వు పాత్ సెట్ చేసావా? నీ కంప్యూటర్ ఓపెన్ చేయి, కంప్యూటర్లో మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి, కమాండ్ ప్రాంప్ట్లో ఇలా టైప్ చేయి, ఏం ఓపెన్ అయింది? అసలు నేను క్లారిటీ ఇవ్వనా ఒకటి? ఇదేంటో తెలుసా? ఇది notepad.exe ఫైల్. notepad.exe అనే ఫైల్ని నేను రన్ చేస్తున్నట్టు. ఆ ఫైల్ ఎక్కడుంది? సి డ్రైవ్లో యూజర్స్ అనే ఫోల్డర్లో, న్యూ అనే ఫోల్డర్లో లేదు. మరి ఇక్కడ ఎలా రన్ అవుతుంది అంటే, ఆ ఈఎక్సీ ఫైల్కి పాత్ ఆల్రెడీ సెట్ చేసింది. అర్థమైందా? అలాగే SQL+.exe ఫైల్ రన్ చేశారు. ఎంటర్ యూజర్ నేమ్ అంట స్కాట్, పాస్వర్డ్ ఏంటి? టైగర్. ఆర్కిల్ కనెక్ట్ అయిపోయింది చూడు ఇక్కడ నుంచి. మరి SQL+.exe ఫైల్ ఎక్కడుంది? ఎక్కడో ఒక పాత్ర ఉంటుంది, ఆర్కిల్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది అక్కడ ఉంటుంది. అర్థమైందా? మరి ఎక్కడ రన్ చేస్తున్నా నేను? సి డ్రైవ్లో యూజర్స్ అనే ఫోల్డర్లో, న్యూ అనే ఫోల్డర్లో రన్ చేయాలా? మరి ఈ 2 ఈఎక్సీ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? నోట్ ప్యాడ్ ఏమో సి డ్రైవ్లో విండోస్ అనే ఫోల్డర్ ఉంటుంది, అక్కడ ఉండిద్ది. ఈ SQL+.exe ఫైల్ టోటల్గా డిఫరెంట్. ఆర్కిల్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తే నాకు గుర్తులేదు, నా సిస్టమ్ సి డ్రైవ్లో, డి డ్రైవ్లో, ఎఫ్ డ్రైవ్లో ఎక్కడ ఇన్స్టాల్ చేస్తే అక్కడ ఉంటుంది. మరి ఎక్కడ రన్ అవుతుంది? అది న్యూ అనే ఫోల్డర్లో రన్ అయిపోతుంది. ఎలా రన్ అవుతుంది అంటే, ఈ రెండింటికి పాత్ ఆల్రెడీ సెట్ చేస్తుంది అనమాట. ఇలా కొన్ని పాత్స్ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి ఇన్స్టాల్ చేసినప్పుడు. జావాకి ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పాత్ సెట్టింగ్ జరగదు, మనమే సెట్ చేసుకోవాలి. డిఫరెన్స్ అర్థమైందా? చూడు, చాలా పాత్ సెట్టింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇదొక పాత్ ఉంది, ఏదో జావా పాత్ అంట, ఆర్కిల్ జావా పాత్. ఆర్కిల్కి సంబంధించి ఏదో సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ జీసీసీ బిన్లాండ్ అది వేరు.
సి ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి ఇది ఒక సాఫ్ట్వేర్ అండి. ఇదిగో 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 ఇక్కడ చూడు ఒకసారి, ఇదే ఆర్కిల్ ఎఫ్ యాప్ న్యూ ప్రోడక్ట్ 11.2.0 11.2.0 వెర్షన్, అది ఆర్కిల్ వెర్షన్. డిబి హోమ్ _2 /bin ఉందా, ఎస్క్యూఎల్ ప్లస్ డాట్ ఎక్స్ఎల్ అక్కడ ఉంటుంది. ఏదో పైథాన్కి పాత్ సెట్టింగ్ ఉంది చూడండి, ఇట్లా చాలా పాత్ సెట్టింగ్. సి కాలన్ విండోస్ ఉందా లేదా, అక్కడే ఉంది నోట్ ప్యాడ్ డాట్ ఎక్స్ఎల్ ఫైల్. సో ఎన్ని పాత్ సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి, చాలా వరకు ఆటోమేటిక్ సెట్ అయిన ఉన్నాయి, నేను సెట్ చేసినవి కూడా ఉన్నాయి. ఆర్కిల్ పాత్ ఆటోమేటిక్, సి కాలన్ విండోస్ ఆటోమేటిక్, నేను సెట్ చేయాల. అలాగే నేను సెట్ చేసినవి కూడా ఉన్నాయి. పైథాన్కి నేను సెట్ చేశాను అనుకుంటా, గుర్తులేదు, చాలా రోజులైంది ఇన్స్టాల్ చేసి. ఆ జీసీసీ బిన్ ఉందే, జీసీసీ కంపైలర్ అంటారులేండి, సిసి ప్లస్ ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవచ్చు దాంట్లో, దానికి నేనే సెట్ చేసుకున్నాను. ఇలా పాత్ సెట్టింగ్స్ ఆల్రెడీ ఉన్నది చూడాలి అంటే ఏంటంటే కమాండ్ టు సీ ద ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పాత్ ఇన్ ద కమాండ్ ప్రాంప్ట్ డూ ద ఫాలోయింగ్. ఏం చేయాలి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి, పాత్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్. నెక్స్ట్ టెంపరీ పాత్ సెట్టింగ్. ఇప్పుడు చూద్దాం టెంపరీ పాత్ సెట్టింగ్ ఎలాగో, చాలా ఈజీ. ఇక్కడ చూడు క్లియర్గా ఇమేజ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవన్నీ నేను ఇప్పుడు చేయాలంటే వాళ్ళకి చాలా టైం వేస్ట్ చేశాను ఇలా డిజైన్ చేయడానికి. క్లాస్ చెప్పేటప్పుడే చెప్పానండి వాళ్ళకి, మీకు ఈ టైం అంతా వేస్ట్ అయ్యేది. ఇప్పుడు అది ఉంది కాబట్టి తొందరగా అయిపోతుంది. ఓకే కదా, మీరు నోట్స్ ఎలాగో పంపిస్తాను కానీ నెట్లో చూసేసుకోండి, వెంటనే ఓపెన్ అయిపోతుంది, తొందరగా అయింది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, జావా సి అని టైప్ చేసి చూస్తే ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వచ్చిందా లేదా, ఆపరబుల్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచ్ ఫైల్ ఇంకేదో వచ్చింది. ఇప్పుడు ఏమర్థమైంది, జావా సీని డైరెక్ట్గా టైప్ చేస్తే ఎర్రర్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను టెంపరీ పాత్ సెట్టింగ్ చేస్తా, జావా సీని టైప్ చేస్తా, ఎర్రర్ రాకుండా హెల్ప్ వస్తుంది, అంతేగా. పాత్ ఎలా సెట్ చేయాలి, ఇదిగో చూడండి, అక్కడ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సెట్ పాత్ ఈక్వల్ టు %path% అండ్ బిన్ ఫోల్డర్ యొక్క పాత్ ఇచ్చా, మొత్తం చూడు ఒకసారి ఇచ్చానా, అదే మనం సెట్ చేసేద్దాం ఒకసారి. జావా సీన్ టైప్ చేయ ఒకసారి, ఎర్రర్ వచ్చిందా, ఆల్రెడీ ఉన్న పాత్ ఇదేనా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సెట్ పాత్ ఈక్వల్ టు ఆల్రెడీ ఉన్న పాత్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇక్కడ టైప్ చేసేయమంటాడు. టైప్ చేయండి సార్ అంటే నీకోసం షార్ట్ కట్ ఉందిలే, పర్లేదు ఇలా రాయన్న. %path% ఇట్ ఈస్ ద షార్ట్ కట్, ఇట్ ఇన్క్లూడ్స్ ద ఓల్డ్ పాత్ హియర్. ఎక్కడైతే ఈ కమాండ్ రాశానో అక్కడ ఈ పాత్ మొత్తం వచ్చి కాపీ పేస్ట్ చేసినట్టు నువ్వు. తర్వాత ఏం చేసావు, ఇక్కడ సెమికాలన్ ఇచ్చావు, అర్థమైందా. సెమికాలన్ ఇచ్చి ఇప్పుడు నీ పాత్ ఏంటి, నువ్వేం కొత్తగా సెట్ చేయాలనుకుంటున్నావు, సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్ అవన్నీ రాసి పర్ఫెక్ట్గా రాయకపోతే పాత్ సెట్టింగ్ తేడా వచ్చేస్తుంది. అందుకే నేనేం చేసా, కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఇదిగో ప్రెసెంట్ అయిపోయింది, ఇదే పాత్ సెట్టింగ్. నేను టెంపరీ పాత్ సెట్టింగ్ చేశాను. ప్రూఫ్ ఏంటి, జావా సీన్ టైప్ చేయి, ఎంటర్ ప్రెస్ చేయి, హెల్ప్ వచ్చిందో ఎర్రర్ వచ్చిందో చూడు, హెల్ప్ వచ్చింది అంటే పాత్ సెట్టింగ్ సక్సెస్ఫుల్గా చేసేసావు, అయిపోయినట్టేనా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చా నేను, వెరీ గుడ్, థ్యాంక్ యూ. పర్మనెంట్ పాత్ సెట్టింగ్. టెంపరీ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు నేను క్లోజ్ చేశాను అనుకో కమాండ్ ప్రాంప్ట్, నీ పరిస్థితి ఏంటి, న్యూ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా సి అని టైప్ చేస్తే మళ్ళీ ఎర్రర్ కామ్, బికాస్ ఇట్ ఈస్ టెంపరీ. సో ఇప్పుడు పర్మనెంట్ పాత్ సెట్టింగ్ చేసేద్దామా, ఎలా అంట, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూసుకోండి, చాలా క్లియర్గా ఉన్నాయి స్టెప్స్. చూడు మై కంప్యూటర్ కనిపిస్తుందా ఐకాన్, తర్వాత ప్రాపర్టీస్ క్లిక్ చేయమని చెప్పా, అంటే ఇలా, ఓకేనా, స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ కింద మూవ్ చేస్తున్నా, అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ కనిపించిందా, కాబట్టి చూడు నేను అలాగే చేస్తా, మై కంప్యూటర్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఏమొచ్చింది, వచ్చిందా, అది క్లిక్ చేస్తే అంట నెక్స్ట్ ఏం వస్తుంది చూడు, ఇది వస్తుందంట ఈ విండో. ఆ విండోలో ఏ బటన్ నువ్వు క్లిక్ చేయాలి, ఇది క్లిక్ చేస్తే ఈ విండో ఓపెన్ అయింది. ఈ విండోలో ఏ బటన్ క్లిక్ చేయాలి, న్యూ అనే బటన్ క్లిక్ చేస్తే ఈ విండో ఓపెన్ అయింది. ఇక్కడ నువ్వు పాత్ సెట్టింగ్ చేయాలి, పాత్ ఇలా అక్కడ అంత క్లియర్గా ఉన్నాయి కదా స్టెప్స్. ఆయన ఏం చేసాను ఇక్కడ మొత్తం సాంగ్ తొందరగా కంప్లీట్ అయిపోద్ది. స్టెప్స్ చేద్దామా, క్లిక్ చేసా. నెక్స్ట్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఉండవు అక్కడ, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి, జాగ్రత్త. ఓకే, సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కనుక క్లిక్ చేస్తే చూడు 2 బాక్సెస్ వస్తాయి, యూజర్ వేరియబుల్స్ ఫర్ న్యూ, సిస్టమ్ వేరియబుల్స్ అని. ఇక్కడైనా సెట్ చేయొచ్చు, ఇక్కడైనా సెట్ చేయొచ్చు యాక్చువల్గా అయితే. కానీ అసలు విషయం ఏంటంటే ఆల్రెడీ ఆటోమేటిక్గా పాత్ సెట్టింగ్స్ అవుతుంటాయి. కొన్ని చెప్పాను కదా, ఆర్కిల్కి ఆటోమేటిక్ పాత్ సెట్టింగ్ జరిగింది,
నోట్ ప్యాడ్కి ఆటోమేటిక్గా పాత్ సెట్టింగ్ జరిగిందని. అవి ఇక్కడ జరిగి ఉంటాయి ఆల్రెడీ పాత్ అని ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఉంటుంది చూడు కావాలంటే. ఈ సిస్టమ్ వేరియబుల్స్లో సెట్ చేస్తే ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవడం బెటర్. దీన్ని న్యూ అని క్లిక్ చేసి సెట్ చేసామనుకో ఉన్న పాత జాగ్రత్త. అందుకే నేను ఇక్కడ సెట్ చేయకుండా ఇక్కడ సెట్ చేసుకోమని చెప్తాను. ఎక్కడ యూజర్ వేరియబుల్స్. యూజర్ వేరియబుల్స్కి సిస్టమ్ వేరియబుల్స్కి ఒక డిఫరెన్స్ ఉంది. సిస్టమ్ వేరియబుల్స్లో సెట్ చేస్తే విత్ ఇన్ ద కంప్యూటర్ ఏ యూజర్కైనా ఆ పాత్ సెట్ చేసినట్టు లెక్క. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తారా, ఒక కంప్యూటర్లో డిఫరెంట్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఒకే కంప్యూటర్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఒకటి, అడ్మిన్ అకౌంట్, అడ్మిన్గా లాగిన్ అవుతాడు వాడు. మిగిలిన కొత్త యూజర్స్ కూడా సిస్టమ్ ఆనవంగానే లిస్ట్ కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టమ్ అనుకో, మీరేం పెడతారు, ఒక యూజర్ నేమ్ అడిగింది అంటే ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడే నెంబర్ ఆఫ్ యూజర్స్ క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు మన కంప్యూటర్కి. నీ పేరు ఒకటి పెట్టుకుంటావు, మీ తమ్ముడి పేరు ఒకటి, మీ అన్నయ్య పేరు ఒకటి ఏవో పెట్టుకుంటావు, దాంట్లో అడ్మిన్ ఒకటి పేరు పెట్టుకుంటావు, పోనీ మీ డాడీ పేరు పెట్టుకున్నావు. 4 యూజర్స్ ఉన్నట్టు, 4 యూజర్స్ కనెక్ట్ అవ్వచ్చు మన కంప్యూటర్లోకి. అదైనా 4 యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు అడ్మిన్గా లాగిన్ అయ్యావు, వర్క్ చేసుకునేవాడు చేసుకుంటాడు. నువ్వు నీ నేమ్తో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే అది నీ నేమ్తో లాగిన్ అయ్యావు, నీ వర్క్ నువ్వు చేసుకోవచ్చు. రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టచ్చు. ఈ యూజర్కి ఈ డేటాను యాక్సెస్ అవ్వాలి, ఈ యూజర్కి ఈ డేటాను యాక్సెస్ అవ్వాలి కూడా రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టుకోవచ్చులేండి. హార్డ్వేర్ ఇంజనీర్స్ అడిగితే చెప్తారు వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు ఇన్ని యూజర్స్ ఉన్నాయి కదా, అన్ని యూజర్స్కి నువ్వు పాస్ సెట్ చేయాలంటే సిస్టమ్ వేరియబుల్స్లో సెట్ చేయి. ఇప్పుడు ఏ యూజర్గా లాగిన్ అయి ఉన్నావో ఆ యూజర్కి మాత్రమే యాక్సెస్ అవ్వాలంటే యూజర్ వేరియబుల్స్లో సెట్ చేయి. చూడు, యూజర్ వేరియబుల్స్, సిస్టమ్ వేరియబుల్స్. ఇక్కడ సెట్ చేస్తే ప్రతి యూజర్కి సెట్ చేసినట్టు, ఇక్కడ సెట్ చేస్తే ఆ యూజర్కి మాత్రమే సెట్ చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మధుగా నేను లాగిన్ అయ్యా, కంప్యూటర్ అనగానే మధు అని వచ్చింది, ప్రియా అని వచ్చింది అనుకుందాం. ఓకే, మధుగా లాగిన్ అవ్వాలనుకున్నా, ప్రియాగా లాగిన్ అవ్వాలనుకున్నా, లేకపోతే అడ్మిన్గా లాగిన్ అవ్వాలనుకున్నా అంటే మధుగా అనుకున్నా. మధుగా లాగిన్ అయ్యా. ఇప్పుడు నేను ఎవరిని, ఏ యూజర్ని, మధు, అడ్మిని కాదు, ప్రియాని కాదు, అవునా కాదు? ఇప్పుడు నేను పాస్ సెట్ చేశాను అనుకో యూజర్ వేరియబుల్స్లో, మధు అనే యూజర్కి మాత్రమే యూజ్ అవుద్ది. ఇప్పుడు ప్రియాగా లాగిన్ అయింది అనుకోండి, అక్కడ పాస్ సెట్ అయి ఉంటుంది, తను మళ్ళీ సెట్ చేసుకోవాలి. అడ్మిన్గా లాగిన్ అయింది అనుకో, తను మళ్ళీ సెట్ చేసుకోవాలి. అదే సిస్టమ్ వేరియబుల్స్లో సెట్ చేసాం అనుకో, ప్రియాగా లాగిన్ అయినా, మధుగా లాగిన్ అయినా, అడ్మిన్గా లాగిన్ అయినా అందరికీ ఈ పాస్ సెట్ అయి ఉంటుంది అనమాట. అది డిఫరెన్స్. నేను ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్గా యూజర్ వేరియబుల్స్లో సెట్ చేయమని చెప్పేశారు. చూడు కావాలంటే అక్కడ ఇమేజ్లో ఏముందో, ప్రాపర్టీస్, అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, యూజర్ వేరియబుల్స్లో న్యూ బటన్ క్లిక్ చేయమని చెప్పేసా. సో ప్రస్తుతానికి ఆ పని చేసేద్దామా? న్యూ బటన్ క్లిక్ చేస్తా. ఆల్రెడీ పాత్ ఇక్కడ ఉంటే సార్, ఇక్కడ ఏమైనా పాత్ అని ఉంటే ఎడిట్ చేయి. ఇలా ఉందనుకో, ఎడిట్లోకి వెళ్తే ఇదిగో ఇక్కడ చివర రాసేసుకుంటే సరిపోద్ది. ఈ చివర ఆల్రెడీ పాత్ అనే వేరియబుల్ ఉందా? ఇక్కడ లేదు. అయితే ఏం చేద్దాం, నీ వేరియబుల్ నేమ్ ఏంటి? పాత్. పాత్ ఏంటో మొత్తం చెప్పమ్మా. ఇదిగో ఇది ఉంది కదా, ఈ పాత్. సి, ప్రోగ్రామ్ ఫైల్, జావా, జేడీకే, బిన్, ఇదంతా ఉంది కదా. కాపీ చేసి పేస్ట్ చేయి, చివరిలో సెమీకోలన్ పెట్టు, దెన్ క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ ఓకే. వెంకట్ ఇంకా రాలేదు ఆన్లైన్లోకి. సో స్టెప్ బై స్టెప్ అర్థమైనట్టేగా. నోట్, క్లోజ్ ద ఆల్రెడీ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. పాస్ సెట్టింగ్ అయిపోయాక, పాస్ సెట్టింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏమన్నాడు నోట్ అని, క్లోజ్ ద ఆల్రెడీ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. ఆల్రెడీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయి ఉంటే దాన్ని క్లోజ్ చేయి. అండ్ ఓపెన్ ద న్యూ కమాండ్ ప్రాంప్ట్ అండ్ చెక్ whether the path which is set is perfectly running or not. Whether the path is perfectly set or not. Running or not అనే కంటే set or not. పాత్ సెట్ చేసామో లేదో చెక్ చేయాలనుకుంటున్నాం. న్యూ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి, జావాసి అని టైప్ చేసి, ఆ ఇమేజ్ కూడా పెట్టాను చూడు. సో ఇప్పుడు ఏం చేయాలి, న్యూ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి, జావాసి అని టైప్ చేయి, ఎంటర్ ప్రెస్ చేయి. హెల్ప్ వచ్చిందా? సరిపోయింది. నీకు డౌట్ ఉంటే ఇంకో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి. ఎన్ని కమాండ్ ప్రాంప్ట్స్ ఓపెన్ చేసినా ఇంకా పర్లా. నువ్వు సెట్ చేసింది పర్మనెంటా టెంపరీనా? పర్మనెంట్. సో రన్ అవుతూనే ఉంటుంది. వెరీ గుడ్. అయిపోయిందా? మన జీవితానికి మొదటి జావా ప్రోగ్రామ్ రాద్దామా? ఇదిగో
రైటింగ్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్. చూడండి ఎంత బాగుంటాయో, క్లియర్గా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఉంటుంది. మీరు అసలు నోట్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరమే లేదు, అంత బాగుంటుంది నోట్స్. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేయాలి? నేను ఎలాగ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి నోట్స్ని ఫాలో అవుతున్నట్టు మీకు కూడా అర్థమైంది కాబట్టి నోట్స్ని ఫాలో అవుతున్నాను. అదే ప్రీవియస్ క్లాస్ అయితే ఏం చేశాను చెప్పానుగా, మొత్తం ప్రతి పాయింట్ బై పాయింట్ టైప్ చేసుకుంటూ ఇమేజ్ అని కాపీ చేస్తూ కూర్చున్నా. సో క్రియేట్ ఏ సపరేట్ ఫోల్డర్ విత్ నేమ్ అవెంజర్స్ అంట. అవెంజర్స్ అని ఏమైనా క్రియేట్ చేశాను వాళ్ళు ఫస్ట్, అందుకని అవెంజర్స్ అన్న. మీకు పేరు పెడదాం, ఒకటి చెప్పండి, ఒక పేరు పెడదాం. లోకల్ నాన్ లోకల్ ఫిక్స్ అయిపోదామా? అక్కడ రాసేద్దాం ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేయాల్సిన ఫోల్డర్ ఏంటి? ఏదో ఒకటి ఫోల్డర్ అయితే క్రియేట్ చేయండి అన్న. ఫోల్డర్ ఎందుకు క్రియేట్ చేయమంటామంటే రాసినవన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ అన్ని, అందుకని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయమన్నా. సో దానికి కూడా ఎలా క్రియేట్ చేయాలో కూడా స్టెప్స్ ఇచ్చే చూసారా, కింద ఈ డ్రైవ్ అంట, డ్రైవ్లో కూడా చెప్పా. ఈ డ్రైవ్లో అవెంజర్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి అండ్ గివ్ ద బిలో కమాండ్ టు ఓపెన్ ద ఫైల్ అని అన్న. ఫస్ట్ చూడండి, ఎండి అంటే మేక్ డైరెక్టరీ అవెంజర్స్ అని ఇచ్చా. ఇప్పుడు ఏమైతే తెలుసా, కమాండ్ ప్రాంప్ట్లో అంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం ఏం చేస్తున్నట్టు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నట్టు. మేక్ డైరెక్టరీ అవెంజర్స్ అంటే అవెంజర్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. అదే విండోస్లో అయితే డైరెక్ట్ మౌస్ రైట్ క్లిక్ ఇస్తే సరిపోదు, నీ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే. అదే కమాండ్ ప్రాంప్ట్లో అయితే ఈ కమాండ్ అనమాట, అంతే తేడా. నేనంతా మాన్యువల్గా చెప్తానని చెప్పాను, గుర్తుందా? ప్రతిదీ మాన్యువల్గా చెప్తా, కోర్ జావా మొత్తం మాన్యువల్గానే చెప్తా. ఒకవేళ మీకు కావాలంటే అవసరం అనుకుంటే ఎక్లిప్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను తప్ప కోర్ జావా నేను అసలు ఎక్లిప్స్ కానీ నెట్ బీన్స్ కానీ జే క్రియేటర్ కానీ ఇలాంటి చాలా ఐడియాస్ ఉన్నాయి జావాకు సంబంధించి, ఏ ఐడియా చెప్పను. ఎందుకు చెప్పనంటే ఇలా చెప్తేనే బాగా అర్థమైద్ది, బాగా నేర్చుకుంటారు కాబట్టి. ఎలా చెప్తే ఇలా చెప్తే ఇది ట్రెడిషనల్ పద్ధతి, ఓల్డ్ పద్ధతి. మీకు తెలుసు ఇప్పుడు హైదరాబాద్ కదా, జనరల్గా ఏమంటాం జావా బాగా ఎక్కడ చెప్తారంటే హైదరాబాద్ అంటారు, అవునా? మీరు హైదరాబాద్కి వెళ్తే ఆ సీనియర్ ఫ్యాకల్టీస్ ఎలా చెప్తారు తెలుసు, ఇలానే చెప్తారు. మాన్యువల్గా చెప్తేనే బాగా అర్థమైద్ది అని వాళ్ళకి తెలుసు. కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేస్తూ ఉంటారు. ఏమంటే వాళ్ళు చెప్పే పేరు ఏంటంటే మేము అప్డేట్ అయ్యామంటారు. అది కాదు అసలు విషయం. టైం తొందరగా అయిపోవాలని తొందరగా బ్యాచ్ క్లోజ్ చేయాలి. అర్థమైందా? చెప్పుకుందాం, అవి అవసరమే మనకి. ఎప్పుడు డెవలప్మెంట్లోకి వెళ్ళాక. డెవలప్మెంట్ ఎప్పుడు చేద్దాం? కోర్ జావా లాస్ట్లో, కోర్ జావా అయిపోవాలి, అప్పుడు అప్లికేషన్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇంతవరకు నువ్వు ప్రాక్టీస్ చేయడమే నీ పని. కోర్ అంటే తెలుసా, బేసిక్సే మొత్తం. కాకపోతే ఈ బేసిక్ లేకపోతే నీకు జావానే లేదు. అంతెందుకు, నువ్వు ఏదైనా కంపెనీకి వెళ్ళావు అనుకో, ఓసీజేపీ సర్టిఫికేట్ ఇస్తే చాలు. ఓసీజేపీ అంటే ఏంటి తెలుసా? ఓన్లీ కోర్ జావా మీద ఆర్కి కంపెనీ ఒకటి పెట్టే ఎగ్జామ్. పాస్ అయితే ఈ పర్సంటేజ్ని బట్టి ఆ పర్సంటేజ్ మరి వేసి ఆ సర్టిఫికేట్ మీద ఇస్తాడు వాడే, ఆర్కి కంపెనీ వాడు ఇస్తాడు ఆ సర్టిఫికేషన్. ఆ సర్టిఫికేషన్ వాడికి ఏముంటుంది అది చాలు తెలుసా? ఏ డెవలపర్కైనా, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కైనా ఓసీజేపీ ఉంటే చాలు, నీకు జావా వచ్చని ఫిక్స్ అయిపోతుంది. కోర్ జావా వస్తే చాలని కంపెనీసే ఒప్పుకుంటున్నాయి. ఎందుకని? అది వస్తే ఇంకంతా వచ్చేసినట్టే కాబట్టి, అడ్వాన్స్ జావా ఈజీ అయిపోద్ది కాబట్టి. ఓసీజేపీ ఎగ్జామ్ అంత ఈజీ కాదు, ఏదో క్లాస్ చెప్పి ఇప్పుడు స్టూడెంట్స్ మ్యాథ్స్ ఏం చేస్తారు, మా వింటారు వెళ్ళిపోతారు. నిజం చెప్తే మేము రాస్తేనే పాస్ అవ్వం. ఎప్పుడు దానికంటూ సపరేట్గా ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు రాస్తే పాస్ అవుతాం, లేదు వేరే విషయం. ఇప్పటి నుంచే ఉన్నాం కదా ఫీల్డ్లో. టీచర్ అయినా సరే, మీ లెక్చర్ జావా లెక్చర్ అనుకుందాం, ఒక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎగ్జామ్ కోసం సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి, డైరెక్ట్గా వెళ్ళి రాయమని గ్యారంటీ ఫెయిల్ అవుతుంది. దానికోసం 1 వీక్ అయినా ప్రిపేర్ అవ్వాలి, మినిమం 1 వీక్ అయినా సపరేట్ ప్రిపేర్ అవ్వాలి. నా స్టూడెంట్స్ రాశారు కదా, ముందు కోర్ జావా వింటారు, పర్ఫెక్ట్గా చదవమని చెప్తాను, చదువుతారు. కోర్లో ఉన్న ప్రతి బేసిక్ పాయింట్ నీకు తెలుసుకోవాలి. అర్థమైంది కదా? తెలిసాక వాడు ఏ ప్యాటర్న్ అడుగుతాడు కొద్దిగా తెలుసుకోవాలి కదా. కొద్దిగా మార్చినట్టు, కొద్దిగా క్లమ్జీగా, తెలిసినట్టే ఉండి రాంగ్ పెట్టే ఆన్సర్ టైప్ ఉంటాయి. అర్థమైందా? కొంతమంది ముందే పార్టిసిపేట్ చేస్తారు గేమ్స్లో, మీకు తెలుసలేదు, తర్వాత బాధపడతారు, నేను వెనక పార్టిసిపేట్ చేస్తుంటే కొట్టేవాడిని. అర్థమైందని చెప్పింది. అప్పటికి ట్రిక్స్ తెలుస్తాయి కొన్ని. కొత్తగా గేమ్ పెట్టారు, తెలిసిందేగా మీకు. అలాగా ఆ ట్రిక్స్ కోసం కొద్దిగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి, అంతే. నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, మీకు మీ బ్యాచ్లో చెప్పాను లేదో నాకు తెలియదు. నా దగ్గర కోర్ జావా జాయిన్ అయితే ఎస్సీజేపీ ట్రైనింగ్ జాయిన్ అయినది. మీకు చెప్పలా, ప్రతి బ్యాచ్లో చెప్తా గ్యారంటీగా. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఎస్సీజేపీకి సపరేట్ జాయిన్ అవుతారు. కోర్ జావా కంప్లీట్ చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి
ఒక ఇన్స్టిట్యూట్ అక్కడ ఎస్ఎస్ఏపీ ట్రైనింగ్ చెప్తుంది సపరేట్గా. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర మళ్ళీ జాయిన్ అవుతారు. ఎందుకంటే ఎస్ఎస్ఏపీ ట్రైనింగ్ అంటారు. ఎస్ఎస్ఏపీ ట్రైనింగ్ అంటే ఏంటి తెలుసా? డెప్త్ చెప్తాడు వాడు, ఇన్ డెప్త్ చెప్తాడు. కానీ ఆ క్వశ్చన్స్ ఇచ్చి కొద్దిగా ప్రిపేర్ కూడా చేపిస్తాడు. రెండో పాయింట్, నేను అది చేయట్లే అంతే, దాని పెద్ద విషయం కాదు. నేను చెప్పాను ఓన్లీ 7 days చాలు. నువ్వు నేను చెప్పింది మొత్తం చదువు, ప్రతి పాయింట్ చదువు, ఇది అది అని అసలు వదలొద్దు. నేను చెప్పడం కూడా అలాగే చెప్తాను, కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ప్రతి పాయింట్ చెప్తా, వదలను. మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా బాగా చెప్తా. అసలు మీ ఇంట్రెస్ట్ చూపించండి. అసలు ఎవరూ చెప్పలేదేమో ఇలాగ జావా అన్నట్టు చెప్తా. ఇవన్నీ పక్కన పెడితే నేను దేని గురించి మాట్లాడుతున్నా? ఓసీసీపీ సర్టిఫికేషన్ గురించి. ఓసీసీపీ సర్టిఫికేషన్ కోర్స్ ట్రైనింగ్ లా ఉంటుంది నా క్లాస్. అంటే ఇన్డెప్త్ చెప్పేస్తాం, ప్రతి పాయింట్ చెప్తాం, ఏది వదలం. అదే ఎస్సీపీ ట్రైనింగ్ అంటే. మరి రెండోది ఏంటి? ఎగ్జామ్ ప్రిపరేషన్. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎప్పుడు? నువ్వు ఇదంతా ప్రిపేర్ అవ్వు, 1 week చాలు. ఎగ్జామ్ కనుక మినిమం 80% రాకపోతే ఇప్పుడు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫాలో అవటం, ఏది వదలకపోవడం. చెప్పిన ప్రతి పాయింట్ రేపు నేను అడిగితే నువ్వు చెప్పగలిగేటట్టు ప్రిపేర్ అవ్వడం. ప్రిపేర్ అవ్వండి. ఎస్సీపీ ఎగ్జామ్ రాసుకుందరు కానీ కావాలంటే, అవసరం అనుకుంటే. అంటే ఫీజు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 10,000 ఉంటుంది ఎగ్జామ్ ఫీ. 10,000 అంటే మేబీ 8,000 to 9,000 అట్లా అటు ఇటు. జాబ్ తొందరగా వస్తుంది. నీకు కోర్ జాబ్ పక్కాగా వచ్చని ఆర్కి కంపెనీ వాడి సర్టిఫికేషన్ ఇచ్చినట్టుగా. ఓకేనండి, రాద్దామా? మాట్లాడినట్టున్న ఒక 10 నిమిషాలు టైం వేస్ట్. ఓకే, మీకు ఓకే, నాకు టైం వేస్ట్ అనుకున్నా. బోర్ కొట్టింది. చూడండి, రైటింగ్ ఏంటి ఎందుకు అలా చూపిస్తున్నారు? ఫుల్ స్టాప్ పెట్టాను అందుకు. రైటింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్. ముందేం చేయమన్నాను? ఓ ఫోల్డర్ క్రియేట్ చేయమన్నా. ఆ ఫోల్డర్లో ప్రోగ్రామ్ రాయమని చెప్పా. స్టెప్ బై స్టెప్ వెళ్దామా? ఫస్ట్ ఏం చెప్పాను చూడు, ఎండి అవెంజర్స్ అన్న. దాని బదులు ఏం చేద్దాం? ఎండి లోకల్ నాన్ లోకల్ ఆల్రెడీ ఉందిగా, మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు సిడి చేంజ్ డైరెక్టరీ లోకల్ నాన్ లోకల్. సెకండ్ కమాండ్ అయిపోయిందా? థర్డ్ ఏంటి? నోట్ ప్యాడ్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి first.java అని టైప్ చేయండి. నోట్ ప్యాడ్ స్పేస్ first.java. ఇఫ్ యూ టైప్ ద అబోవ్ కమాండ్, ఇలా కమాండ్ కనుక నేను టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ సెర్చ్ ఫర్ first.java ప్రోగ్రామ్ ఇన్ ద అవెంజర్స్ ఫోల్డర్. ఈ ఫోల్డర్లో first.java ప్రోగ్రామ్ ఉందేమో అని కమాండ్ ప్రాంప్ట్ సెర్చ్ చేసుకుంటుందంట. ఉందా? ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఉందా? ఇప్పుడేగా క్రియేట్ చేసి అనుకుందాం. ఈ ఫోల్డర్లో అయితే లేదు. సారీ అక్కడ ఉంటుంది చూడండి పైన. ఇది ఉందా? మెయిన్ ఉందా? ఆ మెయిన్ పైన ఉంటుంది. అంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉన్నట్టుంది. రిఫరెన్స్ డేటా టైప్స్ అంట కదా. కానీ నేనేమి ఇచ్చాను? first.java అని ఇచ్చాను. ఎప్పుడైతే ఇలా ఎంటర్ ప్రెస్ చేస్తాను, కమాండ్ ప్రాంప్ట్ సెర్చ్ చేసుకుంటుందండి. first.java ప్రోగ్రామ్ లోకల్ నాన్ లోకల్ అనే ఫోల్డర్లో ఉందా లేదా. అయితే వెంటనే కెనాట్ ఫైండ్ first.java ఫైల్, డూ యూ వాంట్ టు క్రియేట్ న్యూ ఫైల్ అని అడుగుద్ది. ఏం చేద్దాం? ఎస్ అని చేయగానే కొత్తగా ఒక ఫైల్ క్రియేట్ అయిపోయి ఉంటుంది చూడండి, first.java. ఆ ఫైల్ ఇప్పుడు ఎక్కడుందో చెప్పనా? కాబట్టి చూడు, dir అని టైప్ చేశానా, start.java జావా ప్రోగ్రెస్ మాత్రం చూడు క్రియేట్ అయిందా. సైజ్ ఎంత? 0 సైజ్ అంటారు దాన్ని. ఇప్పుడు ప్రోగ్రామ్ రాదు. ప్రస్తుతం ఇంపోర్ట్ స్టాటిక్ java.lang. ఇవన్నీ అవసరం ఇప్పుడు. సారీ, అలవాటు అయిపోయింది రాసి java.lang. ఏంటో ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాశాను, మీకు అర్థమైందా? అర్థం కాలేదు అంటేనే బెటర్. ఇప్పుడేం చెప్పాలి, నేను చెప్పుకుంటాను కదా తర్వాత. సో ఏదో ఒక స్టేట్మెంట్ రాశా. నెక్స్ట్ జావాలో ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలన్నా, ఒక మెథడ్ రాయాలన్నా, ఏదైనా సరే క్లాస్లోనే రాయాలి. ఇట్స్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ మెథడ్ రాయాలి, ఎక్కడ రాయాలి? క్లాస్లోనే రాయాలి. సో క్లాస్ ముందు రాసేద్దాం. క్లాస్ అంటే మనకు తెలుసుగా, ఇట్ ఈస్ ఎ బ్లాక్ which has a name and declared by using a keyword called class. It has some fields and methods.
ఫీల్డ్స్ డిక్లేర్ చేసుకుంటే చేసుకో, మెథడ్స్ డిక్లేర్ చేసుకుంటే చేసుకో, అవన్నీ ఆప్షనల్ నీ ఇష్టం. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే రన్ అవ్వాలి కదా. ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు రాయాల్సింది, ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే మనకి తెలిసిన విషయం, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. సి అయినా అంతే, C++ అయినా అంతే, .NET అయినా అంతే, మన జావా అయినా అంతే, ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే మెయిన్ మెథడ్ ఉండాల్సింది, because it is the starting point of the program. So let us write that main method. Public static void main string args, and write a simple statement used to print the data. Welcome to Java. ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేశాను, ఇదిగో ఇలా, ఇదిగో రన్ చేస్తున్నాను. అయిపోయింది. వెల్కమ్ టు జావా, ఇక్కడే వస్తుంది అవుట్పుట్. ప్రోగ్రామ్ రాసా, ఫస్ట్ ఏదో ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాశాను, తర్వాత ఒక క్లాస్ రాశాను, మెయిన్ మెథడ్ రాశాను, ఇది ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనుకుంటే ఈజీ, ప్రస్తుతానికి అనుకోండి, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డెప్త్ వెళ్దాం. ఎక్స్ప్లెయిన్ చేయనంత వరకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇది మెయిన్ మెథడ్, ఎక్కువ ఆలోచించొద్దు. ప్రింట్ఎఫ్ మెథడ్ అస్సలు ఆలోచించొద్దు, క్లాస్ రాయవచ్చుగా, ఇంపోర్ట్ స్టేట్మెంట్ అంతే. సేవ్ చేయి, Ctrl+S సేవ్ చేయి. సేవ్ చేసాక ఫస్ట్ ఏం చేయాలి, కంపైల్ చేయాలి. కంపైలేషన్ అంటే ఏంటి? ఎప్పుడైతే నేను ఇలా కమాండ్ ఇచ్చాను, ఇలా కమాండ్ ఇచ్చి టైప్ ఎంటర్ ప్రెస్ చేశాను, ఏమి ఇన్వోక్ అయింది? ఫస్ట్ కంపైలర్ ఇన్వోక్ అయింది అంట. జావా సి ఇస్ అ టూల్ which invokes the Java compiler. Java C is a tool which invokes the Java compiler. That Java compiler checks the first.java program whether it is contains any syntax errors or not. Java compiler first.java program name ఇచ్చావుగా, ప్రోగ్రామ్ మొత్తాన్ని ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ ప్రతి లైన్ ని చెక్ చేస్తుంది. ఎర్రర్స్ కోసం, సింటాక్స్ ఎర్రర్స్ కోసం. వాట్ ఈస్ ద సింటాక్స్ ఎర్రర్? సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి అంటే, మనకు తెలిసి ప్రోగ్రామ్ రాసినప్పుడు కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాలి, ఆ రూల్స్ ని ఫాలో అవ్వకపోతే ఎర్రర్ అంటాం, సింటాక్స్ ఎర్రర్ అంటాం. ప్రతి స్టేట్మెంట్ ఎండింగ్ లో సెమీకాలన్ ఉండాలనేది ఒక రూల్ అయితే, నువ్వు కనుక సెమీకాలన్ పెట్టకపోతే అదొక సింటాక్స్ ఎర్రర్. ఓపెన్ కర్లీ బ్రేస్ ఇచ్చావంటే బ్లాక్ స్టార్ట్ అయినట్టు, క్లోజ్ కర్లీ బ్రేసెస్ మిస్ అయ్యామనుకో అది సింటాక్స్ ఎర్రర్, ఎందుకంటే క్లోజ్డ్ బ్లాక్ ఇవ్వలేదు కాబట్టి. అలాగే ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది. ఇంట్ అనేది ఒక డేటా టైప్ మనకు తెలుసు, డేటా టైప్ యూస్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు మనకు తెలుసు. ఆ వేరియబుల్ డిక్లరేషన్ ఒక సింటాక్స్ ఉంటుంది, ఇంట్ ఏ అని. ఏ ఇంట్ అని డిక్లేర్ చేయగలవా? చేయలేం. ఇవన్నీ సింటాక్స్ ఎర్రర్స్. సింటాక్స్ ఎర్రర్స్ ని చెక్ చేస్తుంది అంటే నువ్వు ప్రోగ్రామ్ ని కరెక్ట్ గా రాసావు లేదా చెక్ చేస్తుంది. నువ్వు కనుక ప్రోగ్రామ్ కరెక్ట్ గా రాసావు అనుకో, అప్పుడంట జావా కంపైలర్ మనం రాసిన ఈ కోడ్ అంట బైట్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుందంట. ఏ కోడ్ లోకి? బైట్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుందంట. ఈ స్టెప్ నేను ఏదైతే చెప్పాను అది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉండే ఉంటుంది చూడండి. ప్రోగ్రామ్ ఓకేనా? ఇది రాసేసాం కదా, అదే ప్రోగ్రామ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసే చూడండి. తర్వాత ఏం చేసామమ్మా, జావా సి ఫస్ట్.జావా, ఇదే కంపైల్ ద ప్రోగ్రామ్ అంటే ఎలా కంపైల్ చేయాలో చెప్పానా. నెక్స్ట్ రన్ చేయడం ఎలాగో కూడా చెప్పాను స్టెప్ బై స్టెప్. జావా ఫస్ట్, వెల్కమ్ టు జావా. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. చూడు, ఇది ఫస్ట్.జావా ప్రోగ్రామ్. దీన్ని ఏమంటాం? ఏ కోడ్ అంటాం? వెరీ గుడ్, సోర్స్ కోడ్ అంటాం. సో మనం రాసిన కోడ్ ఏంట్రా అంటే సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్ ని కంపైల్ చేయడానికి మనం ఇచ్చిన కమాండ్ ఏంటి? జావా సి ఫస్ట్.జావా. అవునా? ఈ కమాండ్ ఇస్తే ఏం జరుగుతుందో కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాసాను చూసారా. యా, సింటాక్స్ ఎర్రర్స్ కొంచెం చెక్ చేస్తుంది. ఒకవేళ సింటాక్స్ ఎర్రర్స్ లేకపోతే అప్పుడు బైట్ కోడ్ లో కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన బైట్ కోడ్ ని కూడా ఒక ఫైల్లో పెడుతుంది. ఫస్ట్ డాట్ క్లాస్ క్రియేట్ డాట్ ఎక్స్టెన్షన్ డాట్ క్లాస్ అని ఉంటుంది. మనకి మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎక్స్టెన్షన్ డాట్ జావా అయితే ఇక్కడ జనరేట్ అయిన బైట్ కోడ్ ని ప్లేస్ అయ్యేది ఏ ఫైల్లో అంటే డాట్ క్లాస్ ఫైల్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఈ డాట్ క్లాస్ ఫైల్ ఈ బైట్ కోడ్ ని మిషన్ కోడ్ లో కన్వర్ట్ చేసి రన్ చేయాలి అంటే నువ్వు ఇవ్వాల్సిన కమాండ్ ఏంటి?
జావా ఫస్ట్ అంటే ఇక్కడ నువ్వు ప్రోగ్రామ్ నేమ్ అనుకుంటావేమో, కంపైల్ చేసే వరకే ప్రోగ్రామ్ నేమ్ యూజ్ అయ్యింది. ఒక్కసారి కంపైల్ చేస్తే బైట్ కోడ్ జనరేట్ అయ్యింది. నువ్వు బైట్ కోడ్ని ఇక్కడ ట్రాన్స్లేట్ చేయాల్సింది మిషన్ కోడ్లోకి, అవునా కాదా? అంటే నేను ఇక్కడ ఇవ్వాల్సిన ఫైల్ నేమ్ ఏంటి? డాట్ క్లాస్ ఫైల్ నేమ్ ఇవ్వాలి, డాట్ జావా ప్రోగ్రామ్ కాదు. చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే కంపైల్ చేసినప్పుడు ఫస్ట్ డాట్ జావా, రన్ చేసినప్పుడు ఫస్ట్ అంతే అనుకుంటారు. ప్రోగ్రామ్ నేమ్ ఇస్తున్నాను అనుకుంటారు. నేను ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలా, కంపైల్ చేస్తే ఫస్ట్ డాట్ జావా ప్రోగ్రామ్ ఎన్ని డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయ్యాయి? ఒక డాట్ క్లాస్ ఫైల్. డాట్ క్లాస్ ఫైల్ నేమ్ ఏంటి? ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్. ఇక్కడ జావాని ఈ నేమ్ ఇస్తా, ఫస్ట్ అని ఇస్తా. ఈ బైట్ కోడ్ లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ అయితే మిషన్ కోడ్లోకి రన్ అయింది. ఇలా లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేసేవారు జావా ఇంటర్ప్రిటర్ అంటాం కదా. జావా ఇంటర్ప్రిటర్ ఎక్కడ ఉంటుంది? జేవిఎంలోనే కదా. సో జేవిఎంఏ అనొచ్చు కూడా. సో జావా ఫస్ట్ అని ఇవ్వగానే జేవిఎం ఇన్వోక్ అయింది. ఆ జేవిఎం లేదా జేవిఎంలో ఉన్న ఇంటర్ప్రిటర్ అండ్ జస్ట్ ఇన్ టైం కంపైలర్ రెండు కూడా గుర్తున్నాయా? స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. ఎస్, వెరీ గుడ్. ఈ జావా ఇంటర్ప్రిటర్ అండ్ విత్ కాంబినేషన్ ఆఫ్ జస్ట్ ఇన్ టైం కంపైలర్ మనం రాసిన కోడ్ ని మిషన్ కోడ్ లోకి ట్రాన్స్లేట్ చేయడం, రన్ చేయడం జరుగుతుంది. ఈ జావా ఇంటర్ప్రిటర్ కానీ జస్ట్ ఇన్ టైం కంపైలర్ కానీ జేవిఎంలో ఉంటాయని చెప్పుకున్నాం ఆల్రెడీ, గుర్తుందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. అంతే. సో ప్రోగ్రామ్ రాసే సోర్స్ కోడ్ అంటే సోర్స్ కోడ్ని బైట్ కోడ్లో కన్వర్ట్ చేయాలి, బైట్ కోడ్ మిషన్ కోడ్లో కన్వర్ట్ చేయాలి. సోర్స్ కోడ్ని బైట్ కోడ్లో కన్వర్ట్ చేయాలంటే జావా సి కమాండ్, బైట్ కోడ్ మిషన్ కోడ్లో కన్వర్ట్ చేయాలంటే జావా అనే కమాండ్. అర్థమైనట్టేనా? ఫాస్ట్ ఏమైనా అయిందా? ఓకే. డౌట్స్ ఉంటే అడగొచ్చు ఆన్లైన్ వాళ్ళు, లేదంటే ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. రన్ చేసేటప్పుడు జావా ఫస్ట్ డాట్ క్లాస్ అని ఇవ్వచ్చా అని అడుగుతున్నాం, అంతేగా? నో సార్, థ్యాంక్ యూ. నో నీడ్ టు గివ్ ది డాట్ క్లాస్. అసలు విషయం అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, నీ డౌట్ నాకు అర్థమైంది. పేరేంటి? రమాకాంత్కి ఒక డౌట్ వచ్చింది. నువ్వు ప్రోగ్రామ్ కంపైల్ చేసావు, ఒప్పుకున్నా. ప్రోగ్రామ్ పేరు ఫస్ట్ డాట్ జావా. రన్ చేసినప్పుడు నువ్వు ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వలేదని ప్రూఫ్ ఏంటి? అర్థమైందా? తన డౌట్ అది అనుకుందాం. అర్థం లేదా? అర్థమైందా నేను అడిగిన క్వశ్చన్? కంపైల్ చేసినప్పుడు ప్రోగ్రామ్ నేమే ఇచ్చాను, రన్ చేసినప్పుడు కూడా ప్రోగ్రామ్ నేమే ఇవ్వలేదని ప్రూఫ్ ఏంటి అని అడిగావు. నేను నమ్మించాలి, అంతే కదా? ఇప్పుడు చెప్తా. ఫస్ట్ డాట్ జావా ప్రోగ్రామ్ ఉందా? ఉంది. ఫస్ట్ డాట్ జావా ప్రోగ్రాంలో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 2 క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉంది? ఫస్ట్లో ఉందా, సెకండ్లో ఉందా? ఈ ప్రోగ్రామ్ నేను ఇప్పుడు కంపైల్ చేయాలనుకుంటున్నా. ఒక్కసారి డిఐఆర్ ఫస్ట్. ఇక్కడ చాలా ఉన్నట్టున్నాయి కదా. ఓకే, లేదు, కంపైల్ చేశాను. మన ప్రోగ్రాంలో ఫస్ట్ అనే క్లాస్ ఉంది, సెకండ్ అనే క్లాస్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను కంపైల్ చేశాను అనుకో, కాబట్టి చూడు, డిలీట్ ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్. ఆల్రెడీ ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్ ఉంది, డిలీట్ చేశాను దాన్ని. డాట్ క్లాస్ ఫైల్స్ ఒకటే ఉంది. బిఎల్ స్టార్ట్ డాట్ క్లాస్ తీసేయాలి నేను. ఇప్పుడు చూడు, డాట్ క్లాస్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి? ఏం లేవు, మొత్తం అవుట్. ఇప్పుడు నా ప్రోగ్రామ్ రాశాను కదా, సేవ్ చేశా. జావా సి ఏం చేస్తున్నాను? కంపైల్ చేస్తున్నా. ఫస్ట్ డాట్ జావా. ఎంటర్ ప్రెస్ చేయనా? మీకు తెలుసా ఈ ప్రోగ్రామ్ నేను కంపైల్ చేస్తే ఎన్ని డాట్ క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయి? మీకు తెలుసా? 2. ఒకే దెబ్బకి 2 పీటలు. 2 కాదు, ఏదో ఒకటిలే. ఇప్పుడు ఏమర్థమైంది మనకి? 2 డాట్ క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయన్న సంగతి నీకు అర్థమైందా? అర్థమైందని ప్రూఫ్ ఏంటి సార్? నేను నమ్మను కదా, నేను ఏది నమ్మను సార్, చూడండి అని అంటావా? అయితే ఓ పని చేద్దాం. ఇందాక డాట్ క్లాస్ ఫైల్స్ అన్ని డిలీట్ చేశానుగా. ఇప్పుడు డిఐఆర్ స్టార్ట్ డాట్ క్లాస్ ఫైల్స్ మాత్రమే చూడాలని ఫిక్స్ అయ్యా. డిఐఆర్ కమాండ్ ద్వారా ఓన్లీ డాట్ క్లాస్ ఫైల్స్ కనిపించాయి. 1 ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్, 2 అంటే నేను ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే 1 డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది అనమాట.
ఎన్ని క్లాసులు ఉంటే అన్ని డాట్ క్లాసెస్ జనరేట్ అవుతాయి అన్నమాట. ఇది క్లియరా? సో ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తే ఎన్ని డాట్ క్లాసెస్ జనరేట్ అవుతాయి? మన ప్రోగ్రాంలో ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని. అది ఆన్సర్. 2 అనొద్దు 1 అనొద్దు దయచేసి. ఓకేనా? ఎన్ని ఉంటే అది ఎన్ని క్లాసెస్ నువ్వు రాస్తే అన్ని డాట్ క్లాస్ ఫైల్. విషయం చెప్పనా? ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్ ఉంటుంది, దాంట్లో ఈ ఫస్ట్ క్లాస్లో ఉన్న డేటా అంతా ఉంటుంది. ఏముంటుంది? సెకండ్ డాట్ క్లాస్ ఫైల్ ఏముంటుంది తెలుసా? ఈ క్లాస్లో ఉన్న డేటా అంతా కన్వర్ట్ అయ్యి సెకండ్ డాట్ క్లాస్ ఫైల్లో, ఈ క్లాస్లో ఉన్న డేటా అంతా కన్వర్ట్ అయ్యి ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్లో ప్లేస్ అయింది. అంటే ఒక క్లాస్లో రాసిన కోడ్ అంతా బైట్ కోడ్లో కన్వర్ట్ అయ్యి ఒక డాట్ క్లాస్ ఫైల్, ఇంకో క్లాస్లో ఉన్న సోర్స్ కోడ్ అంతా కన్వర్ట్ అయ్యి బైట్ కోడ్లోకి, అది ఇంకో డాట్ క్లాస్ ఫైల్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ 2 క్లాసెస్. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం అనుకుంటున్నా. ఇవ్వాల్సింది ఏంటి? సెకండ్ అని ఇవ్వాలి, ఎందుకంటే మెయిన్ మెథడ్ ఎక్కడ ఉంటే ఆనే ఇవ్వాలి. కంపైల్ చేస్తే బైట్ కోడ్ జనరేట్ అవుతుంది, బాగానే ఉంది. బైట్ కోడ్ జనరేట్ అయ్యాక జావా అని ఇచ్చి నువ్వు ఇవ్వాల్సింది డాట్ క్లాస్ ఫైల్ నేమ్. ఏ ఫైల్ నేమ్? డాట్ క్లాస్ ఫైల్ నేమ్. మరి 2 డాట్ క్లాస్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్ ఉంది, సెకండ్ డాట్ క్లాస్ ఫైల్ ఉంది. ఏది ఇవ్వాలి అంటే మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉందని నీకు తెలుసో ఆ క్లాస్ నేమ్. అంటే ఇప్పుడు ఇవ్వాల్సిన సెకండ్ తప్ప ఫస్ట్ కాదు. ఇప్పుడైనా అర్థమై ఉండాలి. నేను ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వట్లా, డాట్ క్లాస్ ఫైల్ నేమ్ ఇస్తున్నా. అది కూడా మెయిన్ మెథడ్ ఏ డాట్ క్లాస్ ఫైల్లో ఉందో ఆ క్లాస్ నేమ్ ఇస్తున్నా. అర్థమైంది కదా? ఇది తర్వాత వస్తలే ఈ ప్రోగ్రామ్ మళ్ళీ డిస్కస్ చేస్తాం, రాసుకోవాల్సిన అవసరం లేదు. సో మెయిన్ మెథడ్ లేదంటది. మెయిన్ మెథడ్ లేదుగా. జావా ఫస్ట్ అని ఇచ్చావనుకో, ఇవ్వనా? మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ ఇన్ క్లాస్ ఫస్ట్. సరిపోయిందిగా, అంతే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాసే ఒక ప్రోగ్రామ్ని కంపైల్ చేయి. ఇప్పుడు మళ్ళీ రన్ చేయాలి జావా ఫస్ట్ అని ఇచ్చి. ఇప్పుడు రండి, ఎందుకంటే మెయిన్ మెథడ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఫస్ట్లోనే ఉంది కదా. ఏమైనా అర్థమైందా? ఫస్ట్ ప్రోగ్రామ్ అర్థమైనట్టే కదా. వెరీ గుడ్. ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్లోకి మనం వచ్చాం. చాలా టైం కలిసి వచ్చింది మనకైతే మాత్రం. ఆ నోట్స్ ఇక్కడ కాపీ చేయకపోతే ఇవన్నీ స్టెప్స్ అన్ని రాసుకుంటూ చూసేవాడిని, ఇంకొక అరగంట పని అయిపోయింది ఈజీగా. ఓకే, మన ప్రోగ్రాంలో ఇంపోర్ట్ రాసాం కదా. ఇంపోర్ట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడాలి. ఆ స్టేట్మెంట్ ఏంటి? మెయిన్ మెథడ్ని పబ్లిక్గా ఎందుకు డిక్లేర్ చేసాం? మెయిన్ మెథడ్ని పబ్లిక్గా ఎందుకు డిక్లేర్ చేసాం? స్టాటిక్గా ఎందుకు డిక్లేర్ చేసాం? మెయిన్ మెథడ్ ఏంటంటే బై డే ఇప్పుడు ఉండాలా? ఈ స్ట్రింగ్ ఆక్స్ ఏంటి? సిస్టమ్ ఏంటి? అవుట్ ఏంటి? ప్రింట్ఎల్ఎన్ ఏంటి? చూద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మన ప్రోగ్రాంలోని ఇంపోర్ట్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేద్దాం. ఇంపోర్ట్ స్టేట్మెంట్ దేనికి అంటే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నేను ఒక చిన్న క్వశ్చన్. సి ప్రోగ్రామ్ చాలా మందికి ఐడియా ఉండొచ్చు, ఉంటే, లేకపోతే వదిలేసేయండి. ఉంటే వాళ్ళకి మాత్రం అడిగే క్వశ్చన్. సిలో హెడర్ ఫైల్ని ఎప్పుడైనా ఇంక్లూడ్ చేశారా? హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసి ఉంటే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h coni.h map.h string.h file.h ఇలా రాస్తాం, అవునా కదా? ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఎందుకు రాస్తాం అంటే ఆన్సర్ ఏంటి? హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నా సార్ నా ప్రోగ్రాంలో అని అంటాం. హెడర్ ఫైల్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాం అంటే ఆన్సర్, ఆ హెడర్ ఫైల్లో ఉన్న మెథడ్స్ని అంటే ఫంక్షన్స్ని నా ప్రోగ్రాంలో యూజ్ చేయగలగాలంటే హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి సార్ అంటాం. సిలో హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఎలాంటిదో జావాలో ఇంపోర్ట్ స్టేట్మెంట్ అలాంటిది. సిలో హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్ హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి అయితే, జావాలో ఈ ఇంక్లూడ్ స్టేట్మెంట్ అంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయడానికి కాదు, జావాలో ప్యాకేజ్ ఉంటాయి కదా, ప్యాకేజ్ని ఇంక్లూడ్ చేయడానికి. ఇంక్లూడ్ అందాం ప్రస్తుతానికి, తర్వాత ఇంపోర్ట్ అందాం. సో సిలో
ఇంక్లూడ్ స్టేట్మెంట్ హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయడానికి, జావాలో ఈ ఇంక్లూడ్ స్టేట్మెంట్ ప్యాకేజ్ని ఇంక్లూడ్ చేయడానికి ఎక్కడ మన ప్రోగ్రాంలో. అక్కడ హెడర్ ఫైల్ ఎందుకు ఇంక్లూడ్ చేసామంటే హెడర్ ఫైల్ ఉన్న ఫంక్షన్స్ని యూజ్ చేయగలగాలంటే ఇంక్లూడ్ చేయాలిగా అంటావు. ఇది కూడా సేమ్ ఆన్సర్ అప్లై చేసే. ప్యాకేజ్ని యూజ్ చేయాలంటే మన ప్రోగ్రాంలో ప్యాకేజ్ని కూడా ఇంక్లూడ్ చేయి సార్. ప్యాకేజ్లో ఉంటాయి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏ ప్యాకేజ్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అని, లేదా కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, ఈనమ్స్, అనోటేషన్స్ అని. మరి ఒక ప్రీడిఫైన్డ్ ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని నా ప్రోగ్రాంలో యూజ్ చేయాలంటే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయాల్సిందే. ఆ కమాండ్ ఇంపోర్ట్ కమాండ్. సో ఇంపోర్ట్ is used to import a package into our program. ఆల్రెడీ ఉన్నట్టుంది నోట్స్, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఒక్కసారి చూడండి. ఇంపోర్ట్ is a keyword which is used to import a package into our program. If we import a package into our program, then we can use the classes, interfaces and annotations and enums of that package. అప్పుడే యూజ్ చేయొచ్చు. ఎప్పుడు యూజ్ చేయగలమంట? ఇంపోర్ట్ చేస్తేనే ఆ ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ని, ఇంటర్ఫేస్ని, ఈనమ్స్ని, అనోటేషన్స్ని యూజ్ చేయగలమంట. ఇట్ ఈస్ ఆల్సో యూజ్ టు ఇంపోర్ట్ స్టాటిక్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లాస్ ఇంటూ అవర్ ప్రోగ్రామ్. ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసంట ఒక క్లాస్లో ఉన్న జనరల్గా ఇంపోర్ట్ స్టేట్మెంట్ దేనికన్నా ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయడానికన్నా. ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేస్తే ఏమైంది? ప్యాకేజ్లో ఉన్న ఏముంటే అవన్నీ ఇంపోర్ట్ అవుతాయి. కానీ ఇంకొక ఇంపోర్ట్ ఉంది. ఇంపోర్ట్లో కొత్తది 1.5లో ఇంట్రొడ్యూస్ చేశాడు. 1.5 వెర్షన్లో, జావా 1.5 వెర్షన్లో న్యూగా ఒక ఫీచర్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఏంటంటే అవును, క్లాస్ గురించి కరెక్ట్గానే ఐడియా ఉంది కదా మనకి. క్లాస్లో ఏముంటాయి? ఫీల్డ్స్ అండ్ మెథడ్స్. అవునా? కొద్దిగా క్లారిటీ ఇద్దాం, దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం కావాలి. ఏ అని డిక్లేర్ చేశారు. ఏ అనేది స్టాటిక్ వేరియబులా, నాన్ స్టాటిక్ వేరియబులా? చెప్పాను కదా, ఇది పాయింట్ చెప్పాను లేదా? సో ఏ ఇజ్ ఏ నాన్ స్టాటిక్. నాన్ స్టాటిక్ని ఇంకోటి ఏమంటాం? ఇన్స్టాన్స్ వేరియబుల్ అని కూడా అనొచ్చు. వెరీ గుడ్. మరి స్టాటిక్ మెథడా, నాన్ స్టాటిక్ మెథడా? నాన్ స్టాటిక్. దీన్నే ఇన్స్టాన్స్ మెథడ్ అనొచ్చా? అయితే ఓకే, మీకు తెలుసు, బాగానే ఐడియా ఉంది, గుర్తుంది. వెరీ గుడ్. స్టాటిక్ వేరియబుల్, దాన్ని స్టాటిక్ ఫీల్డ్ అనొచ్చు. అంటే ఒక క్లాస్లో స్టాటిక్ ఫీల్డ్స్ ఉండొచ్చు, స్టాటిక్ మెంబర్స్ ఉండొచ్చు. మెంబర్స్ అంటే వేరియబుల్స్, మెథడ్స్ అని. ఒక క్లాస్లో స్టాటిక్ మెంబర్స్ ఉండొచ్చు, ఇన్స్టాన్స్ మెంబర్స్ కూడా ఉండొచ్చు. జస్ట్ గుర్తు చేయడానికి అడిగా. ఇప్పుడు చెప్తా. ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూస్ చేసి ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయొచ్చు. 2, క్లాస్లో ఉన్న స్టాటిక్ మెంబర్స్ని కూడా ఇంపోర్ట్ చేయొచ్చు. ఎందుకు తర్వాత మాట్లాడు. ఇది స్టాటిక్ ఇంపోర్ట్ గురించి తర్వాత మాట్లాడు. థ్యాంక్ యూ. వాట్ ఈస్ ఎ ప్యాకేజ్? తెలుసుగా ప్యాకేజ్ అంటే? ఏ ప్యాకేజ్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ క్లాస్ అన్న. ఏ ప్యాకేజ్ ఏ ఫోల్డర్ విచ్ కంటైన్స్ డాట్ క్లాస్ ఫైల్స్ అని కూడా చెప్పినట్టున్నాను మీకు. చెప్పానుగా మీకు. వాట్ ఈస్ ప్యాకేజ్ అంటే? ఏ ప్యాకేజ్ ఈజ్ ఎ ఫోల్డర్ విచ్ కంటైన్స్ డాట్ క్లాస్ ఫైల్స్ అని క్లియర్గా జేఆర్ఈలోకి వెళ్ళి, ఎల్ఐబి ఫోల్డర్లోకి వెళ్ళి, rt.jar ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఉన్న ప్యాకేజ్ అన్ని, ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ని చూపించలా? క్లాస్ అన్ని అంటే డాట్ క్లాస్ ఫైల్సేగా, ప్యాకేజ్ అంటే ఫోల్డర్సేగా. అందుకే ఏమని చెప్పాను? ప్యాకేజ్ ఇస్ ఏ ఫోల్డర్ విచ్ కంటైన్స్ డాట్ క్లాస్ ఫైల్స్ అనొచ్చు. లేదా ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అనొచ్చు. లేదా ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేస్, ఈనమ్స్, అనోటేషన్స్ అని కూడా అనొచ్చు. ఎలా చెప్పినా పర్లా, కాకపోతే ముందు నీకు క్లారిటీ ఉండాలి చెప్పేటప్పుడు ఆన్సర్. కలెక్షన్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ప్యాకేజ్ అని కొన్ని లిస్ట్ ఇచ్చాయి ఇక్కడ. java.lang, java.util, java.io, java.net, java.text, java.sql, java.applet. నేను ఇలా కొన్ని రాసానా? జావా ఏపీఐ అని ఏమైనా చెప్పానా? జావా ఏపీఐ అని చెప్పినట్టున్నా కదా. సో జావా ఏపీఐ అంటే, జావా ఏపీఐ అంటే చెప్పాను కదా, కలెక్షన్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ప్యాకేజ్ అని.
కలెక్షన్ ఆఫ్ ప్రీ డిఫైన్ ప్యాకేజ్ అంటే ఇవే జావా డాట్ లాంగ్ చెప్పా మొన్న కరెక్ట్ చెప్పాను. జావా డాట్ లాంగ్, జావా డాట్ ఐఓ, జావా డాట్ యూటిలిటీ కొన్ని చూపించాను కదా, ఆర్టీ డాట్ జార్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మరీ చూపించా. సో అవే చాలా ఉన్నాయి, దాంట్లో కొన్ని రాశాను ఇక్కడ. జావా డాట్ లాంగ్, జావా డాట్ లాంగ్ అని ఇంపోర్ట్ చేశానా లేదా? అదేంటి? ఇట్స్ ఎ ప్యాకేజ్, ప్రీడిఫైన్ ప్యాకేజ్, అవునా కదా? అదే ఇట్ ఈస్ ద డిఫాల్ట్ ప్యాకేజ్. ఓహో, దాని గురించి చెప్పాలి, ఒక్క నిమిషం. ఆ పాయింట్ అక్కడ ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేశానో చెప్పండి. జావా డాట్ లాంగ్ ప్యాకేజ్. లాంగ్ ప్యాకేజ్లో ఉన్న ఈ స్టార్ ఏంటి సార్? అక్కడ మీనింగ్ అంటే చెప్పిన జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో ఉన్న టోటల్ అన్ని ఏంటవి? క్లాసెస్, ఇంటర్ఫేస్, ఈనమ్స్, అనోటేషన్స్ అన్ని ఇంపోర్ట్ చేస్తున్నట్లు లెక్క మన ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు ఏమేమి యూజ్ చేయొచ్చు? ఆ ప్యాకేజ్లో ఉన్న ప్రతిదాన్ని యూజ్ చేయొచ్చు, ప్రతి క్లాస్ని యూజ్ చేయొచ్చు, ప్రతి ఇంటర్ఫేస్ని యూజ్ చేయొచ్చు, ప్రతి ఈనమ్ని యూజ్ చేయొచ్చు, ప్రతి అనోటేషన్ కూడా యూజ్ చేయొచ్చు. అదే నేను ఇలా ఇచ్చాను అనుకో, దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఒక్క స్ట్రింగ్ క్లాస్ని ఇంపోర్ట్ చేస్తున్నట్టు. ఏ ప్యాకేజ్ ఉంది? జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ ఉన్న స్ట్రింగ్ క్లాస్ని ఇంపోర్ట్ చేస్తున్నా. ఆ క్లాస్ని తప్ప ఇంకే క్లాస్ని నేను యూజ్ చేయలేను. ఇలా సిస్టమ్ క్లాస్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ రావాలి. అప్పుడు దాన్ని బట్టి మీకు తెలుసో లేదో, స్ట్రింగ్ అండ్ సిస్టమ్ ఆర్ ప్రీడిఫైన్ క్లాసెస్. స్ట్రింగ్ క్లాస్, సిస్టమ్ క్లాస్, ప్రీడిఫైన్ క్లాసెస్. ఈ రెండు ప్రీడిఫైన్ క్లాసెస్ జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో ఉన్నాయి. ఏ ప్యాకేజ్లో ఉన్నాయి? జావా డాట్ లాంగ్ ప్యాకేజ్. ఇప్పుడే వింటున్నారు మీరు కొత్తగా, వినండి పర్లా. సో స్ప్రింగ్ అనే ఒక ప్రీడిఫైన్ క్లాస్ ఉంది, సిస్టమ్ అనే ప్రీడిఫైన్ క్లాస్ ఉంది. ఈ రెండు ప్రీడిఫైన్ క్లాస్ ఎక్కడ ఉన్నారా అంటే జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో ఉన్నాయి. ఇలా ఇవే కాకుండా చాలా క్లాస్ ఉన్నాయి ప్రీడిఫైన్. స్టార్ అని ఇచ్చాను అనుకో, జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అని ఇంపోర్ట్ చేశాను అనుకోండి, లాంగ్ ప్యాకేజ్లో అన్ని ఇంపోర్ట్ చేసినట్టు. డాట్ స్ట్రింగ్ అని ఇచ్చాను అనుకోండి, ఇలాగా అంటే ఒక్క క్లాస్ని ఇంపోర్ట్ చేసినట్టు. ఏ క్లాస్ని? స్ట్రింగ్ క్లాస్. సో లాంగ్ ప్యాకేజ్లో స్ట్రింగ్ క్లాస్ తప్ప సిస్టమ్ క్లాస్ని యూజ్ చేయడానికి కుదరదు, ఎర్రర్ వస్తుంది. కంపైల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రతి క్లాస్ని ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు విడివిడిగా. ఇలా వద్దు సార్, ఇట్లా ఇద్దాం అంటే లాంగ్ ప్యాకేజ్లో ఉన్న అన్ని క్లాసెస్ని, ఇంటర్ఫేస్ని, ఈనమ్స్ని, అనోటేషన్స్ని ఇంపోర్ట్ చేసినట్టు లెక్క. క్లియరా? సో లాంగ్ అనేది ప్యాకేజ్ అని ఒప్పుకుంటారా? దాని గురించి ఇంకొక విషయం చెప్పాలి ఇప్పుడు. అక్కడ చూడు, రెడ్ కలర్ సింబల్ లాస్ట్లో ఇక్కడ రాసి పెట్టాను, అది ఏంటో చెప్పనా? జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ అంట డిఫాల్ట్ ప్యాకేజ్ అంట. ఏం ప్యాకేజ్? డిఫాల్ట్ ప్యాకేజ్ అంట. అంటే ఈ ప్యాకేజ్లో ఏది? ఈ డిఫాల్ట్ ప్యాకేజ్లో, సారీ, జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ అనేది డిఫాల్ట్ ప్యాకేజ్ అంట. ఈ ప్యాకేజ్ని డిఫాల్ట్ ప్యాకేజ్ అని ఎందుకంటామంటే ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోకపోయినా ఇంపోర్ట్ అయిపోద్దంట. ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేశాను జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ని. ఇందాక లేవన్నాను, ఆ సిస్టమ్ క్లాస్ని యూజ్ చేయలేమన్నాను కదా. శ్రీకాంత్ను అమ్మాయి ఎవరో ఒక సాంగ్ ఉంది, అంతా అబద్ధం అని, గుర్తులేదు, చాలా లేదు. కాకపోతే తెల్లం ఊరు వెళ్తే సినిమా పేరు గుర్తుంది, హీరోయిన్ పేరు గుర్తులేదు, మీకు తెలుసు అనుకుంటా. ఓకేనా? ఏంటిది? సంగీత. థ్యాంక్ యూ, నాకు గుర్తులేదు. గుర్తుందా ఆ సాంగ్? అది నేను చాలా అబద్ధాలు మాట్లాడుతుంటా కావాలని, తర్వాత మళ్ళీ క్లారిటీ ఇస్తా. మీరు రాజకీయ నాయకులాగా మాట్లాడకూడదు. మొన్న నువ్వేం చెప్పావు? కుదరదని చెప్పావు, సిస్టమ్ క్లాస్ని యూజ్ చేయాలని చెప్పావు. అర్థమైందని చెప్పింది. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్ అని రాసి సిస్టమ్ క్లాస్ని యూజ్ చేయాలన్నావు కదా, ఇప్పుడేంటి యూజ్ చేయమన్నావు? రోజుకు ఒక మాట మారుస్తున్నావు. అర్థమైందని చెప్పింది అని అంటారేమో. సో మాట మార్చిన ఇదే కరెక్ట్. ఏది కరెక్ట్? ముందేం చెప్పాను? ఒక ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని ఇంపోర్ట్ చేస్తే మిగిలిన క్లాస్ని యూజ్ చేయలేము. ఒక్క క్లాస్ని ఇంపోర్ట్ చేస్తే ఆ ప్యాకేజ్లో ఉన్న అదర్ క్లాస్ని యూజ్ చేయాలనేది నిజం. కానీ లాంగ్ ప్యాకేజ్కి వర్తించదు. ఎందుకని? నువ్వు ఇంపోర్ట్ చేయకపోయినా ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు చెప్పు, సిస్టమ్ క్లాస్ని యూజ్ చేయగలమా? యూజ్ చేయగలం. స్ట్రింగ్ క్లాస్ని యూజ్ చేయగలమా? యూజ్ చేయగలం. దీంట్లో చాలా క్లాస్ ఉన్నాయి, లిస్ట్ తర్వాత చెప్పుకుందాం. ఏ క్లాస్ని యూజ్ చేయగలుగుతాం? బికాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ ప్యాకేజ్. ఇంపోర్ట్ చేయకపోయినా ఇంపోర్ట్ అయింది, ఇంపోర్ట్ చేసినా అయింది. సో అందుకే దీన్ని డిఫాల్ట్ ప్యాకేజ్ అంటాం. డిఫాల్ట్ ప్యాకేజ్ అంటాం కాబట్టి లాంగ్ ప్యాకేజ్ ఉన్న స్ట్రింగ్ క్లాస్ని, సిస్టమ్ క్లాస్ని నా ప్రోగ్రామ్లో యూజ్ చేస్తున్నా, ఇంపోర్ట్ స్టేట్మెంట్ చేయకుండానే, రాయకుండానే, ఇంపోర్ట్ చేయకుండానే, ఏ ప్యాకేజ్ని? జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయకుండానే. కావాలంటే కంపైల్ చేసి చూడు బంగారం. సారీ మన ప్రోగ్రామ్ ఏది? ఇదిగో. ఎర్రర్ వచ్చిందా? రాలేదు, రాలా. ఇప్పుడైనా అర్థమైందా? థ్యాంక్ యూ. ఇంపోర్ట్ గురించి క్లియర్గా అర్థమైనట్టేనా? స్ట్రింగ్ కమా సిస్టమ్ అని చెప్పాను చూడు. దీస్ టూ క్లాస్ ఆర్ ప్రీడిఫైన్డ్ అండ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద లాంగ్వేజ్.
సో ఈ రెండు క్లాసెస్ని మన ప్రోగ్రాంలో డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, ల్యాంగ్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయకపోయినా చేసిన. థ్యాంక్ యూ. ఈ పాయింట్ అర్థమైనట్టేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మెయిన్ మెథడ్ని ఫాస్ట్ అయిందా? ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఫాస్ట్ అయిందా? ఓకే, ఒక్కసారి మన ప్రోగ్రామ్ ఓపెన్ చేద్దాం. మన ప్రోగ్రాంలో ఇదిగో మన ప్రోగ్రామ్, ఒక క్లాస్ ఉంది, క్లాస్లో మెయిన్ మెథడ్ ఉంది. మెయిన్ మెథడ్ ఏమని డిక్లేర్ చేసా? పబ్లిక్ అని డిక్లేర్ చేసా. మెయిన్ మెథడ్ని పబ్లిక్గా ఎందుకు డిక్లేర్ చేసావు చెప్పు, మాకు తెలియాలి, చెప్పు. మెయిన్ మెథడ్ని పబ్లిక్గా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆన్సర్ ఉంటుంది కదా. ఇప్పుడు సి రాసావు, సి చూసావుగా, అందులో ఎప్పుడైనా మెయిన్ మెథడ్ని పబ్లిక్ అని డిక్లేర్ చేసావా, ప్రైవేట్ అని డిక్లేర్ చేసావా, ప్రొటెక్టెడ్ అని డిక్లేర్ చేసావా? లేదే. మరి జావాలో అయింది. ఎందుకు సార్ ఈ వివక్ష? అది లాంగ్వేజే, ఇది లాంగ్వేజే, అది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజే, సారీ. మరి అక్కడ లేని ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా? అది ఎక్స్ట్రా. అర్థమైందా? అదే. ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ. సో మెయిన్ మెథడ్ని పబ్లిక్గా ఎందుకు డిక్లేర్ చేయాలంటే దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. నేను మీకు ఒక క్వశ్చన్ అడగొచ్చా? మెయిన్ మెథడ్ని కాల్ చేసే బంగారం ఎవరు? ఏ బంగారం కాల్ చేసింది? మెయిన్ మెథడ్ని కాల్ చేసేది ఎవరు? ఎవడు రన్ చేస్తే ఆడు కాల్ చేయాలి. ప్రోగ్రామ్ రన్ చేసేది ఎవడు? మనమా? జేవిఎం. మనం కమాండ్ ఇస్తాం, జేవింగ్ చెప్తాం, అరే జేవిఎం కొద్దిగా ప్లీజ్ రన్ చేయవా అనగానే ఓకే రన్ చేస్తా అని అంటాడు. అవునా కాదా? జేవిఎంకి మనం చెప్పడం తప్ప మనం చేయం. కంపైల్ చేయమని కంపైల్కి చెప్పాలి తప్ప మనం చేయం, చేయకూడదు, అదంతే, చేయలేం. విషయం అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు చెప్పండి, ప్రోగ్రామ్ రన్ చేసే బంగారం ఎవరు? అది. ఇంకా బంగారం మన మెయిన్ మెథడ్ని కాల్ చేయాలంటే మెయిన్ మెథడ్ పబ్లిక్గా డిక్లేర్ చేసి ఉండాలి. అర్థం కాల? అర్థమైంది. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాల. చెప్తా. ఆ బంగారం ఎవరు? జేవిఎం కదా. ఆ జేవిఎం అనే అబ్బాయి లేదా ఆ బంగారం, అబ్బాయి అమ్మాయి మీ ఇష్టం, ఇంకా పెట్టేసుకోండి. మనం ఒక క్లాస్లో రాసిన మెయిన్ మెథడ్ ఉందా, ఆ మెయిన్ మెథడ్ని కాల్ చేయాలనుకుంటుంది. కరెక్ట్గా నేను అడిగే క్వశ్చన్ ఆన్సర్ మన ప్రోగ్రామ్ రన్ చేస్తే జేవిఎం అని చెప్పారు ఆల్రెడీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే జేవిఎం అంటే ఏంటి అంటే నేనంటాను సాఫ్ట్వేర్ అని అంట. జేవిఎం అంటే చెప్తారులే, జావా వర్చువల్ మిషన్ యూస్ టు రన్ ద ప్రోగ్రామ్స్, ఓకే క్లియర్. బట్ వాట్ ఇట్ ఈస్? ఇస్ ఇట్ ఎ హార్డ్వేర్? ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్. మరి చెప్పండి, జేవిఎం అంటే సాఫ్ట్వేర్ అన్నారు కదా, సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సూపర్ ఆన్సర్. సాఫ్ట్వేర్ అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ. మరి ప్రోగ్రామ్స్లో ఏముంటాయి? అరే జావా వాళ్ళు డెవలప్ చేసింది రాబాయ్, అది జావా వాళ్ళే డెవలప్ చేసిరు. అది దేన్ని? జేవిఎం. సాఫ్ట్వేర్ అన్నావు, ప్రోగ్రామ్స్ అన్నావు, ప్రోగ్రామ్స్లో ఏముంటాయి? ఇలాగే ఉంటుంది. వాడు కూడా రాసింటే సెట్ ఆఫ్ క్లాస్ ద్వారా రాసింటాడు. అర్థమైందని చెప్పింది. సో జేవిఎంని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? జావా ఇన్వెంటర్సే. అర్థమైందా? మరి సాఫ్ట్వేరే కదా, అవును. ప్రోగ్రామ్సే కదా అవి, అవును. మరి ఆ ప్రోగ్రాంలో ఏముంటాయంటే క్లాసే ఉండొచ్చు. మరి ఈ క్లాస్లో ఉన్న ఒక మెథడ్ని ఆ క్లాస్లో కాల్ చేయాలంటే ఏం చేయాలి? ఎలా డిక్లేర్ అయ్యి ఉండాలి మెథడ్? సింపుల్ ఆన్సర్ అదే. అది అసలు విషయం. అర్థమైంది పాయింట్ అక్కడ. సో మెయిన్ మెథడ్ని కనుక పబ్లిక్గా డిక్లేర్ చేయకపోతే మనకి తెలుసు, ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని ప్రైవేట్గా డిక్లేర్ చేస్తే వేరే క్లాస్లో యాక్సెస్ చేయగలమా? యాక్సెస్ అయిద్దా? అవ్వదు కదా. మరి జేవిఎం కూడా ఒక క్లాస్ లాంటిది కాదు, ఇంకో క్లాస్ లాంటిది కదా. మన క్లాస్లో లేదే జేవిఎం, నువ్వేమైనా రాసావా? ఫస్ట్ అనే క్లాస్లో జేవిఎం ఇంప్లిమెంటేషన్ చేసావా? లేదా జేవిఎం అంటే వేరే ప్రోగ్రామ్, వేరే క్లాస్ అనుకో కొద్దిసేపు. ఇప్పుడు చెప్పు, ఆ జేవిఎం అంటే ఆ క్లాస్ మన క్లాస్లో ఉన్న మెయిన్ మెథడ్ని కాల్ చేయాలంటే ప్రైవేట్గా డిక్లేర్ చేస్తే కాల్ చేయగలదా? పబ్లిక్గా డిక్లేర్ చేయాలి. సో ఆన్సర్ ఏంటో చెప్పనా? మెయిన్ మెథడ్ని పబ్లిక్గా ఎందుకు డిక్లేర్ చేయాలి అంటే ఆన్సర్ ఏంటి? అలానే బదులు ఒకటి చెప్పనా, జేవిఎం కాల్ చేయగలగాలంటే, జేవిఎం అంటే సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ అంటే ప్రోగ్రామ్స్, చివరికి జేవిఎమే కదా. జేవిఎం మెయిన్ మెథడ్ని కాల్ చేయాలంటే మెయిన్ మెథడ్ ఎలా ఉండాలి? అది ఆన్సర్. సింపుల్ ఆన్సర్ అండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం. we have to declare the main method as public, then only JVM can call the main method. That's it. We have to declare the main method as, then only JVM can call the main method.
ఇక్కడ ఒక ఇమేజ్ తగ్గినట్టు అనిపించింది. టైం వేస్ట్ అయిన పర్లా ఇది ఒక్కటి రాస్తా. ఊరికనే వీడిని జేవేం అనుకుందాం, అనుకోమన్నానంతే. జేఎం అంటే కలెక్షన్ ఆఫ్ క్లాస్ అయి ఉంటుంది, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయి ఉంటుంది, ఎక్కువే అయి ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఒక్క క్లాస్లో నేను ట్రీట్ చేస్తున్నా జేవేం అనుకో. లెట్స్ కన్సిడర్, అలా రాద్దాంలేండి, లేకపోతే ఈ ఇమేజ్ చూపించి సార్ ఇట్లనే చెప్పారని ఫిక్స్ అయిపోతారు. జేఎం అంటే క్లాసే, ఒక క్లాసే దంతే అని ఫిక్స్ అవుతారు. అందుకే నేను సేఫ్ 5000 ఇచ్చారా ఎవరో. డబ్బులు ఎక్కువ ఉంటే కట్టేవాళ్ళు కదా. Okay, let's consider JVM as a class అనుకుందాం. ఈ JVM లో ఏ మెథడ్ ఉంది? రన్ అనే మెథడ్ ఉంది అనుకుందాం. ఆ మెథడ్ పని ఏంటి తెలుసా? క్లాస్లో ఉన్న ఏ క్లాస్ అనేది నాకు తెలియదుగా, అందుకే క్లాస్ నేమ్ డాట్ మెయిన్ అని కాల్ చేస్తాం. నాదని పెట్టేసారు, అది లూజ్ కనెక్షన్ అనుకుంటా. అక్కడ అక్కడ చూడు, అక్కడ చూడు. ఈ వైపే ఆ రూటరా ఈ రూటరా చూసుకో. సో యా స్టార్ట్ చేసాం మళ్ళీ. యా చూడండి, ఇక్కడ జేవిఎం అనుకుందాం. జేవిఎంలో రన్ అనే మెథడ్ ఉంది. అది దాంట్లో చాలా కోడ్ ఉంది, అది మనకు అనవసరం ప్రస్తుతానికి, అందుకని అలా రాసా. దాంట్లో ఇంకేముంది, మెయిన్ మెథడ్ని ఎలా కాల్ చేస్తారో ఉంది. క్లాస్ నేమ్తో కాల్ చేస్తుంది మెయిన్ మెథడ్. ఎప్పుడు మెయిన్ మెథడ్ని జేవిఎం క్లాస్ నేమ్తో చేసుకుంటుంది, కాల్ చేసుకుంటుంది, అంతేగా. ఇదేంటి సార్ ఇక్కడ ఒక లైన్ రాశారంటే, మెయిన్ మెథడ్కి ఒక ఆర్గ్యుమెంట్ని కూడా జేవిఎం పాస్ చేస్తుంది. మెయిన్ మెథడ్ని కాల్ చేసేది ఎవరు చెప్పండి తొందరగా. థ్యాంక్ యూ. ఎలా కాల్ చేస్తుంది? క్లాస్ నేమ్తోనే కాల్ చేస్తుంది. అదేంటో తర్వాత చెప్తా. మెయిన్ మెథడ్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ని జేవిఎం పాస్ చేస్తుంది? ఒక ఆర్గ్యుమెంట్ని కూడా పాస్ చేస్తుంది. అంట 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 అంటే తెలుసా? ఇప్పుడే విన్నారని ఫస్ట్ టైం అని. నువ్వు ఎప్పుడు చూడలా, ఒక న్యూస్ విన్నావు, ఏం చేస్తావు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, మధు సార్ అంట సన్యాసుల్లో కలిసిపోయాడంటే అని అంటానే అంటావు తప్ప నువ్వు చూడలేదు ఇంకా. అర్థమైందని చెప్పింది, చూస్తే లైవ్ చెప్పొచ్చు, కలిసిపోయాడు నిజంగా నిజంగా కలిసిపోయాడు, అది అంట అంటే. దాని గురించి కూడా ఆలోచిస్తారేమో గంటలు గంటలని, ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఇప్పుడు చెప్పండి, జేవిఎం మెయిన్ మెథడ్ని ఎలా కాల్ చేస్తుందంట? క్లాస్ నేమ్తో అంట. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తుందంట? ఒక ఆర్గ్యుమెంట్ అంట. అర్థమైన తర్వాత ఫిక్స్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇది బాగానే ఉంది. నేను రాసిన ప్రోగ్రామ్ ఒక్కసారి కాపీ చేసి దీన్ని కూడా ఒక బాక్స్లో పడేద్దాం.
ఓకేనా? రన్ చేసేటప్పుడు ఏం కమాండ్ ఇస్తావు బంగారం? రన్ చేసేటప్పుడు నేను అన్నది ఈ సోర్స్ కోడ్ బైట్ కోడ్లో కన్వర్ట్ అయిద్దిలే. బైట్ కోడ్ని రన్ చేసినప్పుడు ఏమి ఇస్తాం? జావా ఫస్ట్ అని ఇస్తాం. ఆ బైట్ కోడ్ చూపించుకోండి, సోర్స్ కోడ్ పెట్టాను దాన్ని బైట్ కోడే అనుకోండి, అర్థం అవ్వాలి కాబట్టి ఇంగ్లీష్లో పెట్టా. ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళాం, ఆ సినిమాలో జంతువులు పెట్టినాం, వాళ్ళ భాష వాళ్ళ అది జంతువులు మాట్లాడే భాష అర్థం కాదు కాబట్టి ఏం చేస్తాం? తెలుగులో మాట్లాడే పెట్టాం. మంచి కాఫీ లాంటి సినిమాను ఏదో దాంట్లో ఉన్నట్టుంది కదా, తర్వాత ఏదో వచ్చింది గోదావరిలో కుక్కను పెట్టిండు, వాళ్ళ భాషలో మాట్లాడిచ్చిండు అయింది లే, మన తెలుగు భాషలో మాట్లాడిచ్చిండు, అవునా కాదు? అట్లా మీరు దీన్ని బయట కూడా అనుకోండి, అలా కనిపిస్తుంది. నీకు అర్థం అవడం కోసం ఇంగ్లీష్లో పెట్టిన. ఎగ్జాంపుల్ మనకు దొరకాలంటే సినిమాలు చూడాల్సిందే. ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు సినిమాలను తీసుకొచ్చి. ఓకే, లెట్స్ ఇమాజిన్ దట్ ఇట్ ఈస్ ఏ బైట్ కోడ్. రాయకపోతే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యాన్స్ ఉంటారుగా, సోర్స్ కోడ్ని రన్ చేశాడు ఎలా పాసిబుల్ అని అనుకుంటారనే భయంతో మళ్ళీ ఇక్కడ పట్టా ఆ లైన్. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్ యూ. ఎప్పుడైతే ఇలా రన్ చేసాం జేవిఎం ఇన్వోక్ అయ్యి, అర్థమైందా? ఇక్కడ నువ్వు జావా అని తర్వాత స్పేస్ ఇచ్చి ఏమి ఇచ్చావు? మళ్ళీ ఇంకొకసారి చెప్పు. అదే మళ్ళీ ఇంకొకసారి చెప్పు. జావా స్పేస్ డాట్ క్లాస్ ఫైల్ నేమ్ ఆర్ క్లాస్ నేమ్ విచ్ కంటైన్స్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ ఏ క్లాస్ ఉందో ఆ క్లాస్ నేమ్ ఇస్తున్నావా లేదా? మైండ్లో ఉందా? థ్యాంక్ యూ. ఈ జావా అనే కమాండ్ ఏంటో తెలుసా? జేవిఎం ఇన్వోక్ చేయడానికి కమాండ్ అనుకో, జేవిఎంలో ఉన్న ఇంటర్ప్రిటర్ ఇన్వోక్ చేయడానికి కమాండ్ అనుకో. సో ఎప్పుడైతే ఇలా ఇచ్చావో జేవిఎంకి లేదా జావా ఇంటర్ప్రిటర్కి చెప్తున్నావు, బంగారం మెయిన్ మెథడ్ ఈ క్లాస్లో ఉంటుంది అని చెప్పు వాడికి, లేకపోతే అర్థం కాదు ఇంటర్ప్రిటర్ పాపం. అంటే రన్ చేసినప్పుడు నువ్వు ఒక హింట్ ఇస్తున్నావు, ఏమని? దీంట్లో మెయిన్ మెథడ్ ఉంది, దేంట్లో? ఈ క్లాస్లో అని చెప్పడం అనమాట. జావా అని ఫస్ట్ అని ఇవ్వడం అంటే. అందుకే రన్ చేసినప్పుడు మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ నేమ్ ఇవ్వాలి. 10 క్లాసులు రాసిన ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాల్సిన మెయిన్ మెథడ్ నుంచే, నీకు తెలుసా? తెలుసు. అయితే మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలి రన్ చేసేటప్పుడు, అదర్ క్లాసెస్ నీకు అనవసరం. ఓకే, థ్యాంక్స్. అంటే జేవిఎంకి లేదా జావా ఇంటర్ప్రిటర్కి ముందే నువ్వు మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్ నేమ్ కూడా ఇస్తున్నావా లేదా? థ్యాంక్ యూ. ఇప్పుడు జేవిఎం ఇన్వోక్ అయింది, జేవిఎంలో ఇంటర్ప్రిటర్ కూడా ఇన్వోక్ అయింది అనుకుందాం. ఇవన్నీ ఎందుకులే, షార్ట్ కట్ చేద్దాం. జేవిఎం ఇన్వోక్ అయింది, జేవిఎం రన్ చేస్తుంది మన ప్రోగ్రామ్ అనుకుందామా? మరి జేవిఎం మన ప్రోగ్రామ్ రన్ చేయడం అంటే మెయిన్ మెథడ్ని కాల్ చేయడమే కదా, అది పాయింట్. మరి జేవిఎంలో ఉన్న రన్ అనే ఒక మెథడ్ ఏం చేస్తుందంట? మెయిన్ మెథడ్ని కాల్ చేస్తుందంట. కానీ ఎలా కాల్ చేస్తుందంట? జేవిఎంకి ఆల్రెడీ ఒక పేరు ఇచ్చావుగా, ఏంటది? అయితే ఈ క్లాస్ నేమ్ ప్లేస్లో రీప్లేస్ చేసుకో ఫస్ట్ అని, ఫస్ట్ డాట్ మెయిన్ అని కాల్ చేస్తుందంట. ఫస్ట్ డాట్ మెయిన్ అని కాల్ చేసి మెయిన్ మెథడ్కి ఒక ఆర్గ్యుమెంట్ కూడా పాస్ చేస్తుందంట, అది గుర్తుపెట్టుకో. At the time of run the program, we have to give the class name which contains main method.
which means we are telling the JVM that ఇంకెందుకు చెప్పేసాను కదా, we have to give the class name which contains main method, which means we are telling the JVM that this class contains main method అని, consists of main method అని. అవసరం ఆ రెండుసార్లు చెప్పినట్టు అనిపిస్తుంది. At the time of run the program, we have to give the class name which contains main method, which means we are telling the JVM that this class contains main method. అవసరం లేదులే, తీసేస్తున్నా. నెక్స్ట్ మెయిన్ JVM మెయిన్ మెథడ్ని ఎలా కాల్ చేస్తుంది, ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర రాద్దాం, బాగుంటుంది. సో ఆ పాయింట్ కూడా యాడ్ చేద్దాం. JVM calls the main method by using class name which we have given at the time of which we have given at the time of program, run the program. చూడు, JVM calls the main method by using class name. ఏ క్లాస్ నేమ్తో? which we have given at the time of giving command to run the program. ప్రోగ్రామ్ రన్ చేయడానికి కమాండ్ ఇచ్చామే, అప్పుడు ఇచ్చిన క్లాస్ నేమ్ ఉందే, ఆ నేమ్తో మెయిన్ మెథడ్ని కాల్ చేస్తుందంటే JVM. And it also sends a string array to the main method. టైం వేస్ట్ అయినా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ నోట్స్, మీకు యూజ్ అవుతుందిగా. నెక్స్ట్ క్లాస్ ఇంకా ఈజీగా చెప్పచ్చు, అప్పుడు నేను ఇంకా ఫాస్ట్ చెప్పచ్చు. చూసా వాళ్ళకి ప్రిపేర్ చేసిన నోట్స్ ఎంత బాగా యూజ్ అయింది, మనకి చాలా ఫాస్ట్ అయింది క్లాస్. అలాగే వెరీ గుడ్. సో అర్థమైంది క్లియర్గా. JVM మెయిన్ మెథడ్ని కాల్ చేసేటప్పుడు మనం రన్ చేసేటప్పుడు కమాండ్ ఇస్తామే, దాంట్లో ఏ క్లాస్ నేమ్ ఇస్తాం ఆ క్లాస్ నేమ్తో కాల్ చేస్తుంది. అంటే ఫస్ట్ డాట్ మెయిన్ అని కాల్ చేస్తుంది అనమాట. మరి మెయిన్ మెథడ్కి ఏం పాస్ చేస్తుందంట, ఏంటది, స్ట్రింగ్ యారే అని పాస్ చేస్తుందంట. మీరు నేను చెప్తున్నాను, మీరు మాకు మా చిన్నమ్మాయి లెక్క అని చెప్పినట్టున్నా ఒకసారి. మీరందరికీ ఏమి రాదని నేను ఫిక్స్ అవుతా, మీరు అలానే ఫిక్స్ అవ్వండి నాకేం రాదు అని. ఏం పర్లేదు, తప్పేం లేదు. 0 లెవెల్ అలా ఉండాలి. తర్వాత నువ్వు వదలొద్దు, ఎన్నైనా క్వశ్చన్లు అడగొచ్చు, కొద్దిగా ఇంప్రూవ్ అవ్వని, కొన్ని ప్రోగ్రామ్స్ అవ్వని, నీ ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ వేస్తూ ఉండు. అర్థమైంది నేను చెప్పేది? సో అలా. సో మెయిన్ మెథడ్కి స్ట్రింగ్ అరేని పాస్ చేస్తుందా? అసలు స్ట్రింగ్ అరే అంటే ఏంటి, అసలు అరే ఎలా క్రియేట్ చేస్తాం, ఆ స్ట్రింగ్ అరేని ఎందుకు పాస్ చేయాలి,
ఇన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తే ఇవి ఉన్నది ఈ పాయింట్ ముందు అర్థం కాదు. ఇప్పుడు నేనేం చెప్పాను ఆ పాయింట్ అర్థం కాదు. అర్థమైందని చెప్పింది. సో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే జేఎం ఎట్లా కాల్ చేస్తుంది, రన్ చేసినప్పుడు క్లాస్ నేమ్ ఇస్తాం కదా, ఆ నేమ్తో కాల్ చేస్తుందంటరా అంతే. మెయిన్ మెథడ్కి ఏమైనా పాస్ చేస్తుందా, స్ట్రింగ్ ఎరైని పాస్ చేస్తున్నట్టుగా అంతే. అంటే ఏంటో వద్దు, ఎలా పాస్ చేస్తుందో అదే సారీ ఎలా క్రియేట్ చేస్తుంది ఎరైనే వద్దు, ఎరే అంటే ఏంటో వద్దు. క్లియర్, థ్యాంక్ యూ. అసలు దేని గురించి అండి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం మనం ఇప్పుడు? వై ద మెయిన్ మెథడ్ ఈజ్ పబ్లిక్, అది అసలు పాయింట్. అది కాకుండా మిగిలినన్నీ చెప్పినట్టున్నాం. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. అయితే ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ అనే క్లాస్ వేరు, ఈ జేవిఎం టోటలీ డిఫరెంట్. మేబీ 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 అన్నాను, సమ్ టైమ్స్ ఏదో ప్యాకేజ్లో ఉండొచ్చు, అలా కూడా రాయొచ్చు. ప్యాకేజ్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయనుగా మీకు, అర్థమైందా? ఒక ప్యాకేజ్ ఉంది, ప్యాకేజ్లో క్లాస్ ఉంది. ఫస్ట్ ఉన్న క్లాస్ ఏ ప్యాకేజ్లో ఉందిరా అంటే ఊరికినే జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా. ఇప్పుడు ఇది ఏ ప్యాకేజ్లో ఉందనుకుందాం, P1 ప్యాకేజ్లో ఫస్ట్ క్లాస్. మేబీ జేవిఎం ఏ ప్యాకేజ్లో ఉంది అంటే ఏదో ఒక ప్యాకేజ్ రాయాలిగా, రాస్తా. ప్యాకేజ్ sun.com అనే ప్యాకేజ్లో ఎక్కడ ఉందనుకుందాం, అర్థమైందా? ఇది వేరే ప్యాకేజ్ అనుకుందాం. జేవిఎం ఎక్కడ ఉందిరా అంటే sun.com ప్యాకేజ్లో, అది వేరే ప్యాకేజ్. మనం రాసిన ఫస్ట్ క్లాస్ ఎక్కడ ఉందంటే మేబీ వేరే ప్యాకేజ్ ఉండొచ్చు. ప్రస్తుతానికి అది ప్యాకేజ్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేయాలా, నేను రాసిన క్లాస్ ఒక ప్యాకేజ్లో పెట్టలా, కావాలంటే ప్లేస్ చేయొచ్చు ఒక ప్యాకేజ్లో కూడా. అలా ఉందనుకో కొద్దిసేపు, నేను ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతా చెప్తూ కానీ. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఎక్కడుంది, వేరే ప్యాకేజ్లో. జేవిఎం ఎక్కడుంది, అది టోటల్లీ డిఫరెంట్ ప్యాకేజ్లో. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఈ ప్యాకేజ్లో ఫస్ట్ క్లాస్ ఉంది, ఫస్ట్ క్లాస్లో మెయిన్ మెథడ్ ఉంది. ఈ మెయిన్ మెథడ్ని ఎక్కడో ప్యాకేజ్లో ఉన్న ఒక క్లాస్ కాల్ చేయాలంటే మినిమం నాలెడ్జ్ మనకు తెలుసు, ప్రైవేట్ అయితే అయి ఉండకూడదు. అవునా? మెయిన్ మెథడ్ కనుక ప్రైవేట్ అయితే ఫస్ట్ క్లాస్లో తప్ప ఇంకెక్కడైనా యాక్సెస్ అయిద్దా? పాపం జేవిఎం ఎక్కడో ఉందే క్లాస్, ఆ క్లాస్ వేరే క్లాస్ కదా, మరి ఆ క్లాస్ ఇప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ ఉన్న మెయిన్ మెథడ్ని కాల్ చేయగలదా? చేయలేదే. అందుకని ఏమని డిక్లేర్ చేయాలి, మెయిన్ మెథడ్ని పబ్లిక్ అని డిక్లేర్ చేయాలి. దట్ ఈస్ సింపుల్ ఆన్సర్. సో మనకు తెలిసిన ఆన్సరే. ఇక్కడ మనం ఆ పాయింట్ రాయొచ్చు, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఉందా కింద. ఇక్కడ కనుక ఒక పాయింట్ చెప్పాను అనుకో, పబ్లిక్ ఇస్ అన్ యాక్సెస్ మోడిఫైర్ విచ్ మేక్స్ ద మెయిన్ మెథడ్ unprotected. We have to declare the main method as public, then only JVM can call the main method. See the below image అని అక్కడ పడేద్దాం, అది ఆ ఇమేజ్. నేను ఐడియా కోసం ఎలాగో ఇలా ఇంత కష్టపడి రాశాను కాబట్టి ఈ ఒక్క పాయింట్ లాస్ట్లో హైలైట్ చేద్దాం. we know that అలా రాద్దాం. మనకు తెలుసు, ఏం తెలుసు, to call a method of one class in లేకపోతే of one package అంట, వెరైటీగా ఒక ప్యాకేజ్లో ఉండదని అంట. we know that to call a method of one package లేకపోతే of one class of one package in another class existed in another package, that method must be declared as public. ఒక ప్యాకేజ్లో ఉన్న ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని ఇంకో ప్యాకేజ్లో ఇంకో క్లాస్ కాల్ చేయాలంటే we have to that method must be declared as public అనటం ఎంతవరకు కరెక్ట్? ఇది నేను ఆలోచించేది ఏంటంటే పాయింట్ రాసేటప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా ఇమేజ్ చూసి నన్ను తప్పుగా తిట్టుకోకూడదు. మీ వేలో మీ లెక్క ప్రకారం మనం ఉన్న స్టేజ్ ప్రకారం ఇది కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఫ్యూచర్లో ఈ పాయింట్ చూస్తే రాంగ్ అనిపిస్తుంది, అందుకని ఆలోచిస్తున్నా రాయనా వద్దని. ఇలా రాద్దాం,
We know that to call a method of one class, of one package, in another class exists in another package, that method must not be, ఇది కరెక్ట్ ఆన్సర్, ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఇది కరెక్ట్ కదా, ప్రైవేట్ అయితే అయి ఉండకూడదు, అర్థమైందని చెప్పింది. సో ఓకే, థ్యాంక్ యూ. సో ఒక క్లాస్లో ఒక ప్యాకేజ్లో ఉన్న ఒక క్లాస్ని ఏమన్నా, ఒక క్లాస్లో ఒక ప్యాకేజ్లో ఉన్న మెథడ్ని ఇంకో ప్యాకేజ్లో ఉన్న క్లాస్ కాల్ చేయాలంటే ప్రైవేట్ అయితే అయి ఉండకూడదు. ఇది ఓకేనా? తీసేయని ఈ పాయింట్ కూడా. నోట్ అని ఒక చిన్న పాయింట్ పెడదాం చాలే. ఇప్పుడు ఓకేనా? ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదుగా, లేదు. ఏ కలర్ బాగుంది, ఏదో ఒకటి లెక్క చల్. ఓకేనా? ఇప్పుడు ఈ ఇమేజ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేద్దాం, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గానే ఉంది కాబట్టి. సో లోకల్ నంబర్ 30, సెకండ్ ఇమేజ్, కాపీ, ఇంట్రొడక్షన్, ఓకేనా? సో టైం ఉందా? 11:30 అయిపోయిందా? నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేయాలి. ఓకే, వీటి గురించి ఇంకా రేపు ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇవాళ క్లాస్ క్లోజ్ చేస్తున్నా. ఈ నోట్స్ కూడా వెంటనే పంపిస్తాను మీకు. మీరు కావాలంటే ఇప్పుడు ప్రోగ్రామ్ రాయొచ్చు, కంపైల్ చేసి రన్ కూడా చేయొచ్చు. ఫస్ట్ ప్రోగ్రామ్ అది చేయండి ఫస్ట్ టైం ఉంటే. మీ ఇంట్లో కనుక కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఉంటే జావా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చూసుకోండి, పాస్ సెట్టింగ్స్ చేయండి. మినిమం అది ఫస్ట్ ప్రోగ్రామ్ వాళ్ళు చేసినా చేయకపోయినా అట్లీస్ట్ మీరు చేయాల్సింది. ఆయన ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పానుగా, ఎర్రర్స్ వస్తాయి రానివ్వండి, ఫస్ట్ ప్రోగ్రామ్ చేయండి కుదిరితే, టైం ఉంటుంది. సెషన్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ క్లాస్ లేట్ అయితే మళ్ళీ లేట్ అయిపోద్ది, అందుకని 11:30 క్లోజ్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా. బాయ్. ఎనీ డౌట్స్? అవును దివ్య, వెంకట్ రాలేదేంటమ్మా? ఐడియా ఉందా? మెసేజ్ ఆర్ చేసా? వెంకటేష్ ఆపేస్తున్నాయి వాళ్ళకి. సార్ ఈరోజు తను